హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. అంతకుముందు జూలై 7th వరకు మనకు అప్లోడ్ చేసేట్టున్నాము. చాలా లేట్ అయిపోయింది ఈ వీక్ అనేది, కొన్ని షెడ్యూల్స్ బిజీ ఉండడం వల్ల. ఎనీవే కరెంట్ అఫైర్స్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మధ్య మధ్యలో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక వీడియో మనం అప్లోడ్ చేసాము. ఆ తర్వాత ఎస్ఐది లైవ్లో మీకు క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అయినాయి కంటిన్యూగా. సో ఇప్పుడు మీకు కంటిన్యూగా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ముందు వెనక అవ్వచ్చు కానీ మీరు ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అయితే మీకు కూడా గ్రిప్ వస్తుంది. మీరు ఒక కరెంట్ అఫైర్స్ని ఒక ఛానల్ని ఫాలో అవుతున్నప్పుడు కంటిన్యూగా దాన్నే ఫాలో అయితే మనకు క్లారిటీ వస్తుంది. మనం మధ్య మధ్యలో డైవర్ట్ అయినామనుకో మనకు కూడా ఏది క్లారిటీ రాకుండా అయిపోతుంది. సో కాబట్టి ఈ వీడియోలో మనం జూలై 7th తర్వాత అంటే ఆల్మోస్ట్ జూలై 8 నుంచి జూలై 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ దట్ సారీ ఫర్ ద వాట్ లేట్. రైట్, నెక్స్ట్ వన్. సో ఇంపార్టెంట్ నేషనల్ ఫిష్ డే, ఫిష్ ఫార్మర్స్ డే. ఫిష్ డే కాదు, ఫిష్ యొక్క ఏంటిది ఫార్మర్స్ డే అనేది. ఈ ఫిష్ని ఎవరైతే కల్టివేట్ చేస్తారో ఫార్మర్స్ ఉంటారో ఆక్వాకల్చర్ మనం అంటాం కదా జనరల్గా. ఆక్వాకల్చర్ కానీ ఫిషికల్చర్ కానీ ఇవన్నీ అంటుంటాం కదా. సో ఈ ఆక్వాకల్చర్ ఫార్మర్కి సంబంధించినటువంటి ఏంటి నేషనల్ ఫిష్ డే. ఎవ్రీ ఇయర్ అనేది మనకి 10th జూలై రోజు సెలబ్రేట్ చేస్తాం. ఎప్పుడు జూలై 10th నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ రోజు మనకి ఈ అనిల్ కునిహి అండ్ డిఎల్ చౌదరి నేతరు మనకి ఈ ఫిష్ యొక్క బ్రీడ్స్ ఉంటాయి కదా, కొత్త కొత్త బ్రీడ్స్ తయారు చేయాలి కదా, ఫిషెస్కి సంబంధించిన బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆ ఫిష్కి సంబంధించినటువంటి బ్రీడింగ్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ బ్రీడింగ్ టెక్నాలజీని మనకి అన్వీల్ చేయడం జరిగింది. సో అందువల్ల బ్రీడింగ్ టెక్నాలజీ అన్వీల్ చేసినందుకు ఏ రోజు జూలై 10th రోజు ఎవరు సో ఆలీ కునిహి కానీ డాక్టర్ హెచ్ఎల్ చౌదరి కానీ మనకి ఫిష్కి సంబంధించిన చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా వాటిని ఎలా పెంచాలి అన్న దానికి సంబంధించిన టెక్నాలజీని మనకి కనిపెట్టడం జరిగింది ఆ రోజు. ఎప్పుడు జూలై 10th. అందుకనే జూలై 10th ఎవ్రీ ఇయర్ మనకి ఏంటి నేషనల్ ఫిష్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అంటే ఈ నేషనల్ ఫిష్ డేని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం మనం? 2001 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫిషరీస్ ఎడ్యుకేషన్ ముంబైలో ఉంది. సో వీళ్ళు మనకి 2001 సంవత్సరం నుంచి ఈ నేషనల్ ఫిష్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2001 ఇయర్ నుంచి మనకి. ఓకేనా? ఈ సంవత్సరం మనకి ఈ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అనేది హైదరాబాద్లో జరిగింది. మనకి హైదరాబాద్లో ఈ సంవత్సరం జరగడం జరిగింది. మనకి డాక్టర్ జయశంకర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో మనకి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏంటిది నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. డేట్ ఏంటిదమ్మా? జూలై 10th ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద. మత్స్య అంటే చేపలే కదమ్మా. మత్స్య అంటే మనకి చేపల నుంచి ఏం క్రియేట్ చేయాలి? సంపద అంటే ఏంటిది? వెల్త్ని క్రియేట్ చేయాలి కదా. దానికోసము 2020 సంవత్సరంలో గవర్నమెంట్ అనేది 20,000 crores తోటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ టు ప్రమోట్ ద వాట్ ఫిషెస్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే మనకి అంటే ఇప్పుడు ఈ 2020లో స్టార్ట్ చేసినప్పుడు 2020 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి ఫిష్ యొక్క ప్రొడక్షన్ ఎంత అంటే 13.7 million tons మాత్రమే ఫిష్ యొక్క ప్రొడక్షన్ ఉంది. 2025 సంవత్సరం నాటికి కనీసం దాన్ని 22 million tons ఆఫ్ ద వాట్ ఫిష్ ప్రొడక్షన్ పెంచాలి. దాదాపు 55 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలన్నది ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క మేజర్ టార్గెట్. ఎందుకంటే 13 million tons ఉన్నటువంటి ఫిష్ని ఎంతకు పెంచాలి? మనం 22 million tonsకి పెంచాలి. ఏ ఇయర్ నాటికి? 2024 అండ్ 25 నాటికి. అండ్ అలాంగ్ విత్ దట్ వన్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద వాట్ ఎంప్లాయ్మెంట్ టు ద వాట్ 55 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఇది ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఏది? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఎన్ని వేల కోట్లతోటి? 20,000 కోట్లతోటి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పర్పస్లో. దీని టార్గెట్ ఇంపార్టెంట్. ఎంత నుంచి ఎంతకు పెంచాలనుకుంటున్నారు? ఏ ఇయర్ నాటికి? 2024 అండ్ 25 నాటికి. ఈ టార్గెట్ ఏదైతే ఉందో దిస్ టార్గెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ ఇదైతే అందరికి తెలుసు. జూలై 11th ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మనము? 1990 నుంచి మనం స్టార్ట్ చేసాము. వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. ఇది అందరికీ తెలుసు. పాయింట్ అనేది అన్ని కాదు. పాయింట్ ఏంటిదంటే మనకి ఇండియా యొక్క పాపులేషన్ ఎంత, వరల్డ్ యొక్క పాపులేషన్ ఎంత, ఇండియా అనేది చైనాని ఏ ఇయర్లో క్రాస్ అవ్వబోతుంది అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. అవి పాయింట్స్ మనకి. జూలై 11th అనేది వరల్డ్ పాపులేషన్ డేనా కాదా అనేది ఎవరు అడగరు. అది ఎవ్రీ వన్ నోస్ దట్ వన్. మనకి ఇప్పుడు ప్రపంచం యొక్క పాపులేషన్ ఇది అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ డాటా. అంటే ఎవ్రీ ఇయర్ మనకు జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే కాబట్టి ఎవ్రీ ఇయర్ జూలై 11th రోజు మనకు డాటా రిలీజ్ అవుతుంది. దేనికి సంబంధించింది? ప్రపంచం లోపల ఎంత పాపులేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి మనకి డాటా అనేది రిలీజ్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ కామన్గా రిలీజ్ అవుతుంటుంది. ఈ సంవత్సరం కూడా రిలీజ్ అయింది. ఈ సంవత్సరం కూడా రిలీజ్ అయితే ఈ 2022 నాటికి ప్రపంచం యొక్క పాపులేషన్ ఎంత? 8 బిలియన్కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ 2021లోనే ఎంత ఉంది? 7.9 బిలియన్ ఉంది. అంటే 790 కోట్ల పాపులేషన్ ఉంది ప్రపంచంలో. ఈ సంవత్సరానికి 2022 నాటికి దాదాపు ఎంతమ్మా? 800 కోట్ల పాపులేషన్ రీచ్ అవుతుందంట. 8 బిలియన్ పాపులేషన్ ఇది.
ఎంత 8 బిలియన్ 800 కోట్ల పాపులేషన్ మనకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ 2022 ఆల్మోస్ట్ నవంబర్ 2022 నాటికి 800 కోట్ల పాపులేషన్కి రీచ్ అవుతుందంట ప్రపంచం. దిస్ నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ ఇంతుంది. అయితే ఇప్పుడు మీరు చూడాలి, సో 2030 నాటికి 850 కోట్లు, ఓకేనా, 2050 నాటికి 970 కోట్లు, అలాగే 2100 నాటికి 1000 కోట్ల పాపులేషన్ రీచ్ అవుతుందంట. ఎంత? 1000 కోట్ల పాపులేషన్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్రపంచం ఆల్రెడీ. సో 970 కోట్లు మనకి ఏ ఇయర్ నాటికి? 2050 నాటికి. నెక్స్ట్ 2030 నాటికి ఎంత? 850 కోట్లు. ఆల్రెడీ ఇప్పుడు 2020కి ఎంత ఉందమ్మా? ఆల్రెడీ 800 కోట్లకు రీచ్ అవుతున్నాం మనము. ఆల్రెడీ 850 కోట్లకు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంట ఇప్పటికీ. 2030 నాటికి 850 కోట్ల పాపులేషన్. ఇప్పుడు ఎంత ఉంది? 800 కోట్ల పాపులేషన్ ఆల్రెడీ ఉంది. అర్థమవుతుందా? ఇవి ఇంపార్టెంట్. ప్రపంచం యొక్క పాపులేషన్ ఎంత ఇప్పుడు? సింపుల్ అప్పుడప్పుడు మనము అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. మనకి కామన్ సెన్స్ ఉందా లేదని కూడా అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాడు ఎగ్జామినేషన్లో. ప్రపంచం యొక్క పాపులేషన్ రైట్ నౌ ఎంత? 800 కోట్లు. 2030కి 850 కోట్లు, 2050కి 970 కోట్లు పెరగడానికి అవకాశం ఉంది. మరి కామన్ సెన్స్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడు. మరి దీని భాగంలో ఇండియా పాపులేషన్ ఎంత చూడొచ్చు. చైనా యొక్క పాపులేషన్ తీసుకుంటే మనకి 142 క్రోడ్స్ ఉంది. చైనా యొక్క పాపులేషన్ ఎంత? 142 కోట్లు ఉంది ఈ డాటా ప్రకారం. మరి ఇండియా పాపులేషన్ చూసుకుంటే 141 కోట్లు ఉంది. చూడొచ్చు ఇండియా పాపులేషన్ ఎంత ఉంది? 141 కోట్లు ఇండియా పాపులేషన్ ఉంటే చైనా పాపులేషన్ ఎంత? 142 కోట్లు ఉంది. ఎంత? స్మాల్ వేరియేషన్ మాత్రమే ఉంది, స్మాల్ వేరియేషన్. సో కానీ ఇక్కడ ఈ డాటా యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసిన డాటా ఏమంటుందంటే ఎక్కువ రోజులు టైం పట్టదు మనం చైనాని రీచ్ అవ్వడానికి. ఎక్కువ రోజులు టైం పట్టకపోవచ్చు. ఎంత అంటే మనం చూడొచ్చు 141 to 141, 142 క్రోడ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్గా డాటా చెప్తుంది చూడండి. ఇండియా విల్ ఓవర్టేక్ ద వాట్ చైనా. చైనాని ఓవర్టేక్ చేయబోతుంది. ఏ రోజుల్లో? 2023 సంవత్సరంలో మనకి ఇండియా అనేది ఓవర్టేక్ చేయబోతున్నట్టు మనకి ఈ రిపోర్టే చెప్తుంది. కాబట్టి 141 క్రోడ్స్ ఉన్నది మనకి ఇండియాది 2023 నాటికి. ఎప్పటికి? 2023 నాటికి చైనాని ఓవర్టేక్ చేయబోతుంది ఇండియా. సో ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఏ ఇయర్ నాటికి మనం చైనాని ఓవర్టేక్ చేయబోతున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? 2023 నాటికే చైనాని క్రాస్ అవ్వబోతున్నాం మనము. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వన్. ఇండియా పాపులేషన్ అనేది సో మనం చూడొచ్చు 166 కోట్లకు రీచ్ అవుతుంది అంటే ఎప్పటికి 2000 నాటికి. ఆ తర్వాత మళ్ళీ చైనా పాపులేషన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. చూడండి రివర్స్ అవుతున్నాయి. 2050 నాటికి ఇండియా అనేది 166 కోట్లకు రీచ్ అయితే చైనా అనేది 131 కోట్లకు పడిపోతుంది అంటే రివర్స్ అవుతుంది. చైనా పాపులేషన్ తగ్గిపోతుంది, ఇండియా పాపులేషన్ పెరుగుతుంది. మనం చైనాని ఓవర్టేక్ చేయబోతున్నాం మనం ఎప్పుడు? 2023కి. ఓకేనా? సో 166 కోట్లు అయితే మన పాపులేషన్ వాళ్ళ 131 కోట్లే అవుతారు 2050 నాటికి. అదొక ఎస్టిమేషన్, అంచనా. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ యునైటెడ్ నేషన్స్ ఏవో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేసి ఉంటారు కదా వాళ్ళు. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ప్రకారమే ఇలా చూడొచ్చు. 2050 నాటికి మనం పెరిగితే చైనా తగ్గుతుంది. ఆల్రెడీ చైనాను ఓవర్టేక్ చేస్తున్నాం ఎప్పుడు? 2023కి ఓవర్టేక్ చేస్తున్నాం. వాడింత ఇంతే, ఒక కోటి తేడానే ఉంది కదా. 142 ఇక్కడ 141. చైనా పాపులేషన్ 142, మన 141. కాబట్టి ఈ డాటా చూడడానికి సింపుల్గా అనిపించినా ఎగ్జామ్లో అడుగుతుంటాడమ్మా. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ పాపులేషన్ అంటే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఏంది ఆ ముచ్చటలు అవి ఎవరు అడగడం అనండి. ఓకే, ఈ డాటా అడుగుతాడు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వరల్డ్ యూత్ స్కిల్ డే జూలై 15ని ఎవ్రీ ఇయర్ మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ స్కిల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసము. స్కిల్స్ అంటే మనందరికి తెలుసు కదా, అది నేర్చుకోవడానికి కోసం ఏవైనా. సో జూలై 15. సో అందువల్ల ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటిది? ట్రాన్స్ఫార్మింగ్ ద వాట్ యూత్. ట్రాన్స్ఫార్మింగ్ ద యూత్ స్కిల్ ఫర్ ద వాట్ ఫ్యూచర్. ఫ్యూచర్ కోసము మనకి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ నేర్పించాలా, ఫ్యూచర్ బాగుంటాలని చెప్పే థీమ్ తోటి ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏంటిది? ట్రాన్స్ఫార్మ్ ద వాట్ యూత్ స్కిల్స్ ఫర్ ద వాట్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క ఏంటిది వరల్డ్ యూత్ స్కిల్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ జూలై 15 రోజు సెలబ్రేట్ చేస్తారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, నెల్సన్ మండేలా మనందరికీ తెలుసు. నెల్సన్ మండేలా డే, నెల్సన్ మండేలా యొక్క బర్త్ యానివర్సరీని ఏమంటాం? ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా సెలబ్రేట్గా చేస్తుంటాం. ఎప్పుడు? జూలై 18ని. సో జూలై 18ని మన ఏంటిది? మండేలా ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. మనందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికా ఫార్మర్ ప్రెసిడెంట్ అపార్థిడ్ రెజిమ్ కోసం అగెనిస్ట్ దాని కోసం పోరాడడం జరిగింది. దీన్ని మండేలా డే అని కూడా అంటాము. ఎప్పుడు? మనం జూలై 18 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాం. ఓకే, ఈ సంవత్సరం కూడా మనం సెలబ్రేట్ చేయడం జరిగింది విత్ ద థీమ్. సో ఈ థీమ్ తోటి do what you can and with what you have and where you
ఆర్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం. నీ దగ్గర ఏమైతే ఉందో దాంతో నువ్వేం సాధించాలనుకుంటున్నావో అది సాధించమని అనే థీమ్ తోటి మనకి ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరిగింది. ఏది నెల్సన్ మండేలా డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. జూలై 18ని ఇంటర్నేషనల్ మండేలా డేగా సెలబ్రేట్ చేస్తుంటాం మనం. యూత్ స్కిల్ డేని ఎప్పుడమ్మా? జూలై 15ని యూత్ స్కిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఇక బుక్స్ వచ్చేస్తే మనకి రీసెంట్గా రిలీజ్ అయిన బుక్ ఒకటి ఉంది. ఇది ధర్మ జస్టిస్ ఇన్ ద సంస్కృతి ఎపిక్. మన సంస్కృతి బుక్స్ ఉన్నాయి కదా, మనకి ఎన్నో మైథలాజికల్ బుక్స్ అనేవి ఉన్నాయి చాలా మన సంస్కృతి బుక్స్. ఆ సంస్కృతి బుక్స్లలో ధర్మం గురించి ఏం చెప్పారు అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఈ బుక్ నేమ్ తోటి బయటకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరు? ఋతు వనిత అనే ఒక ఆథర్. సో ఋతు వనిత నేమ్ ఆఫ్ దిస్ ఆథర్ బుక్ ఆథర్ ఇస్ వాట్? ఋతు వనిత. దట్ ఈస్ ఏంటి బుక్ నేమ్ ఏంటిది? ధర్మ ఆఫ్ ద జస్టిస్ ఇన్ ద సంస్కృత్ ఎపిక్స్. సంస్కృతిలో రాసినటువంటి బుక్స్లలో ధర్మం గురించి ఏం చెప్పబడింది అన్నదాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఎవరు ఆథర్? మనకి ఋతు వనిత. ద బుక్ ఆఫ్ ద ఆథర్ నేమ్ ఇస్ ఋతు వనిత. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో కూడా ఇది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి, ఎందుకంటే ఇట్లాంటివి అడుగుతుంటాడు మనకు అప్పుడప్పుడు. నెక్స్ట్ వన్ జపాన్ షింజో అబే మనకు తెలుసు. లాస్ట్ మంత్ మనకి ఎలక్షన్ ప్రచారంలో ఉండగా ఎవరో వచ్చి కాల్ చేయడం వల్ల షింజో అబే చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మన భారతదేశంలో అయితే ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏమంటాం? భారతరత్న అంటాం. అట్లాగే జపాన్ దేశంలో కూడా వాళ్ళకు కూడా మన దేశంలో ఉంటాయి ఏముంటాయమ్మా? భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇదే కదా ఆర్డర్ మనకి. భారతరత్న తర్వాత విభూషణ్, తర్వాత భూషణ్, తర్వాత పద్మశ్రీ, ఇలా ఇస్తామా లేదా? వాళ్ళ దేశంలో కూడా అవార్డ్స్ ఉంటాయి. ఎవరి దేశంలో? జపాన్ దేశంలో. జపాన్ దేశంలో కూడా ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ అవార్డ్స్ టాప్ 3 హైయెస్ట్ అవార్డ్స్ జపాన్ దేశం ఇచ్చే 3 అవార్డ్స్ ఇచ్చారు చనిపోయిన తర్వాత. ఎవరికి? షింజో. ఒకటి కాదు 3 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఎట్లయితే భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఏవైతే ఉంటాయో అట్లనే వాళ్ళ దేశంలో కూడా ఉన్నాయి అవార్డ్స్, కానీ పేర్లు మారుతాయి అంతే. సో అలా జపాన్ దేశం అనేది మనకి జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే చనిపోయిన తర్వాత చూడండి జపాన్ అవార్డ్స్, ఇక్కడ అవార్డ్ అనలే అవార్డ్స్ అంటున్నాం, అవార్డ్స్ ఫర్ ద ఎక్స్పీఎం షింజో అబే కంట్రీస్ హైయెస్ట్ ఆర్డర్ పోస్టుమస్లీ. ఏమేమి రిసీవ్ చేసుకున్నాడు షింజో అబే అంటే ఇక్కడ చూడండి. షింజో అబే ఈజ్ ఆనర్డ్ విత్ ద వాట్? సో హైయెస్ట్ జపానీస్ నేషనల్ అవార్డ్ రిసీవ్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. ఒక జీవితంలో ఒకేసారి ఇచ్చేది. సో ఇది వాజ్ ఈ అవార్డుని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? జపాన్ అయినటువంటి కింగ్ ఇంట్రడ్యూస్ చేశారు 1876లో. ఆ అవార్డు పేరు ఏంటిదంటే ఇది చూడండి, ద సుప్రీం ఆర్డర్ ఆఫ్ ద అవార్డ్ క్రైసాంథెమమ్ ఈజ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ద జపాన్. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏది? గండ్ క్రాడన్ సుప్రీం ఆర్డర్స్ ఆఫ్ ద అవార్డ్ క్రైసాంథెమమ్ వాజ్ ఎస్టాబ్లిష్. అట్లాగే సుప్రీం ఆర్డర్స్ ఆఫ్ ద క్రైసాంథెమమ్ అనేది 1988లో ఈ అవార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే ఇవన్నీ మనకి ఎగ్జామ్లో గుర్తుండవు. సింపుల్గా మరి ఎగ్జామ్లో ఎవరికి వచ్చింది? షింజో అబేకి వచ్చినాయి కదా, ఒకటే పాయింట్ ఇక్కడ షింజో అబేకి వచ్చాయి. సో జనరల్గా మరి ఎగ్జామ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి? క్రైసాంథెమమ్ అనే పదమే గుర్తుపెట్టుకోవాలి. క్రైసాంథెమమ్ అవార్డు ఎవరు? జపాన్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్స్ అవి. సో కాబట్టి క్రైసాంథమమ్ ఏంటిదమ్మా? చామంతి పువ్వే కదా, చామంతి పువ్వు. క్రైసాంథమమ్ ఈజ్ నథింగ్ బట్ చామంతి పువ్వు. సో కాబట్టి క్రైసాంథమమ్ అవార్డ్స్ అంటే జపాన్ దేశానికి సంబంధించినవి. అది ఎవరికి ఇచ్చారు? ఇతనికి ఇచ్చారు. మిగతా నీకు పదాలు గుర్తున్నా, ఆర్డర్ ఆఫ్ ద క్రైసాంథమము అండ్ గాడ్ ఆఫ్ ద కార్డన్ ఆఫ్ ద క్రైసాంథమము, ఇది గుర్తుందా గుర్తులేకపోయినా నో మ్యాటర్స్. ద క్రైసాంథమమ్ అనే పదం గుర్తుంటే చాలు, షింజో అబేకి ఇచ్చారు అవార్డ్స్ అన్నీ కూడా. ఓకేనా? జపాన్ యొక్క సో మనకి ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. జపాన్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్స్ అవి. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, 3 కింద ఉన్నాయి కదా. సో ఈ కింద ఉన్నటువంటి అవార్డ్స్ అనేటివి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్. మనకి సూర్యుడు ఉదయించే దేశం అయితే జపానే కదా. సో ఇది ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ అంటే కూడా ఇది జపాన్ వాళ్ళు ఇచ్చే అవార్డే. ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ కూడా ఏంటిది? జపాన్. మనకి సమ్మర్ గ్రూప్కి సంబంధించినటువంటి సో నారాయణ్ కుమార్ వైస్ చైర్మన్ ఆఫ్ ద అవార్డ్ ఈ సన్మార్ గ్రూప్ అనే అతనికి మనకు జపాన్ దేశం ఇచ్చింది. ఏ దేశాలైనా ఏమంటే మనం ఆ దేశంతో మంచి బిజినెస్ రిలేషన్స్లో ఉన్నప్పుడు కానీ ఆ దేశం యొక్క డెవలప్మెంట్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ దేశం ఇస్తుంది మనకి గౌరవం ఇస్తుంటుంది. సపోజ్ ఇండియా పద్మశ్రీ ఇచ్చింది అనుకో, బిల్ గేట్స్కి పద్మశ్రీ ఇచ్చింది. ఎందుకంటే ఇండియాలో పోలియో ఎరాడికేషన్కి మనకు బిల్ గేట్స్ ఫౌండేషన్ చాలా విరాళాలు ఇచ్చింది. మనం కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చాం బిల్ గేట్స్కి. సో మిలిందా గేట్స్కి, బిల్ గేట్స్ ఫౌండేషన్కి. సో అట్లనే మనం కూడా ఇతనికి ఎవరికి సో జపాన్ కూడా ఏం చేసిందంటే ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్స్ అనే అవార్డు సన్మార్ గ్రూప్ ఎవరు? నారాయణ్ కుమార్కి, మన ఇండియాకి చెందిన అతనికి మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జపాన్ తోటి ఇండియాకి మధ్య రిలేషన్స్ పెంపొందించడం, బిజినెస్ బాగా డెవలప్మెంట్ చేయడంలో తోడ్పడినందుకు ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ అవార్డు అనేది సన్మార్ గ్రూప్ యొక్క చైర్మన్ ఎవరు? నారాయణ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. ఏ కంట్రీ ఇస్తుంది? ఇది జపాన్ ఇస్తుంది. నెక్స్ట్ వన్ సో నీతి ఆయోగ్ ఇంతకుముందు చైర్మన్గా ఉండే, మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరు? మనకి అమితాబ్ సిఇఓగా ఉండే.
సో సీఈగా ఉన్నటువంటి మనకి ఎవరు అమితాబ్ కాంత్. అమితాబ్ కాంత్‌ని ఇప్పుడు ఏం చేశారు మనకి G20 షెర్పాగా అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనకి పీయూష్ గోయల్ ఉండే. పీయూష్ గోయల్ ప్లేస్ లోపల మనకి ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఎవరిని? సో ఈ అమితాబ్ కాంత్‌ని. షేర్పా అంటే ఏం చేస్తారు? ఇండియా తరపున ఈ G20 కంట్రీస్ ఉన్నాయి కదమ్మా! ఈ G20 కంట్రీస్ మీటింగ్స్ జరుగుతాయా లేవా? ఈ G20 కంట్రీస్ మీటింగ్‌లో మన ఇండియా గురించి అక్కడ డిస్కషన్ చేస్తారన్నమాట. నెగోషియేషన్స్. అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్స్, నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్ల తరపు నుంచి ఇండియా నుంచి పాల్గొంటాడన్నమాట G20 మీటింగ్‌లలో. ఎవరు? మనకు అమితాబ్ కాంత్. అంతకుముందైతే ఎవరు పాల్గొన్నారు? మనకి పీయూష్ గోయల్ పాల్గొన్నాడు. ఇప్పుడు పీయూష్ గోయల్ ప్లేస్ లోపల సో ఇండియాకి G20 షెర్పాగా మనల్ని ఎవరిని అపాయింట్ చేశారు? సో ఫార్మర్ నీతి ఆయోగ్ సీఈఓ అయినటువంటి అమితాబ్ కాంత్‌ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీ అందరికి తెలుసు 'గాడ్ ఫాదర్' మనకి 'రామ్ గోపాల్ వర్మ' ఫేవరెట్ మూవీ అని చెప్తుంటాడు ఊరికే 'గాడ్ ఫాదర్' అని. చాలా వరకి 'రామ్ గోపాల్ వర్మ' నేను ఇన్‌స్పైర్ అయ్యానని చెప్తాడు 'గాడ్ ఫాదర్'. మనం 'గాడ్ ఫాదర్' సినిమా చూసినప్పుడు మేజర్ ఇతనే యాక్టర్. సో 'గాడ్ ఫాదర్' యాక్టర్ చనిపోవడం జరిగింది. ఎవరు? జేమ్స్ కాన్. మనకు మేజర్ రోల్ ప్లే చేసింది 'గాడ్ ఫాదర్' యాక్టర్ ఎవరు? మనకి జేమ్స్ కాన్ చనిపోవడం జరిగింది. మనకి రీసెంట్‌గానే చనిపోవడం జరిగింది. అందువల్ల ఇంపార్టెంట్ ఎవరు? 'గాడ్ ఫాదర్' ప్రపంచం మొత్తంలోనే పెద్ద తోపు సినిమా ఇది 'గాడ్ ఫాదర్' అనేది. అందుకనే మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ రావడానికి ఛాన్స్ ఉంటది. 'గాడ్ ఫాదర్' యాక్టర్ ఎవరు? జేమ్స్ కాన్. జేమ్స్ కాన్ హూ పోర్ట్రేట్ ద వాట్ సోనీ కోర్లిన్ అనే సో మనకి యాక్టర్‌ని ప్లే చేయడం జరిగింది. ఏ సినిమాలో? ఈ 'గాడ్ ఫాదర్' సినిమాలో. కానీ ఇతని యొక్క ఒరిజినల్ పేరేంటిది? జేమ్స్ కాన్. చనిపోవడం జరిగింది. దీంతో పడిన సో మన 'థీఫ్' గాని, 'గార్డెన్ ఆఫ్ ద స్టోన్' గాని ఇలా చాలా సినిమాల్ని రావడం జరిగింది. అకాడమీ అవార్డ్స్ అంటే అది ఆస్కార్ అవార్డ్ 1972లో రావడం జరిగింది. 'గాడ్ ఫాదర్' సినిమాకే రావడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా. ఓకేనా? అకాడమీ అవార్డ్ అంటే అదే ఆస్కార్ అవార్డ్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ద ఇండియా ఇంటర్నెట్ ఎవరు? బీకే సింఘాల్ పాసెస్ అవే. 1995లో ఇతను టెలికమ్యూనికేషన్ సెక్టార్‌లో పనిచేయడం జరిగింది. అండ్ ఆల్సో హి వాస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద విదేశీ సంచార్ నిగమ్. బీఎస్ఎన్ఎల్ లాగా ఏంటిది? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లాగా ఇదేంటిది? విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్‌గా సో చైర్మన్‌గా పనిచేశాడు. వైస్ చైర్మన్‌గా ఇతని ఫాదర్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ అంటారు. ఎందుకంటే మన 1995కి ముందు ఇండియాలో ఇంటర్నెట్ లేదు. భారతదేశానికి 1995లో ఇండియాకి ఇంటర్నెట్ తీసుకురావడంలో ఇతని యొక్క రోల్ అనేది చాలా ఉంది. సో అందువల్లనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద ఇండియాస్ ఇంటర్నెట్ అని చెప్తుంటాం. ఎవరిని? సో బీకే సింఘాల్‌ని ఈయన చనిపోవడం జరిగింది. సో హూజ్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ టు బ్రింగ్ ద ఇంటర్నెట్ టు ఇండియా ఇన్ ద 1995. 1995 సంవత్సరంలో మన భారతదేశానికి ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ చేయడంలో ఇతని రోల్ చాలా ఉంది. ఇతని వల్లనే ఇండియాకి ఇంటర్నెట్ రావడం జరిగింది. ఇతను చనిపోవడం జరిగింది. అందువల్లనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్ అని పిలుస్తాం. ఎవరిని? బీకే సింఘాల్. ఎవరిని? బీకే సింఘాల్. సో వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఎందుకు ఎప్పుడు మనం చనిపోయిన వాళ్ళ గురించి పెద్ద డిస్కస్ చేయం. కానీ వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ పర్సనాలిటీ. జేమ్స్ కానన్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండ్ ఇతను కూడా ఎవరు? బీకే సింఘాల్. ఈ సినిమా అంత పాపులర్ అయ్యేది 'గాడ్ ఫాదర్' అనేది. నెక్స్ట్ సెబీ అపాయింట్స్ అవార్డ్ ఆశీష్ చౌహాన్ యాజ్ ద న్యూ ఎండీ అండ్ ద సీఈఓ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కి మనకి ఎవరు? సో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇతను బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి సెబీ అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? ఆశీష్ కుమార్ చౌహాన్‌ని అపాయింట్ చేయడం జరిగింది. మనకి ఎప్పటి నుంచి? 16th జూలై ఆఫ్ ద 2022కి మనకి విక్రమ్ లిమాయే యొక్క టర్మ్ అనేది ఎండ్ అవుతుంది. ఇంతకుముందు ఎవరుండే? విక్రమ్ లిమాయే. సో ఆ విక్రమ్ లిమాయే ప్లేస్‌లో మనకి నేషనల్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇండియా లిమిటెడ్ దానికి ఎవరిని? ఆశీష్ చౌహాన్. సో ఆశీష్ చౌహాన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చీఫ్‌గా అపాయింట్ అవ్వడం జరిగింది. సెబీ క్లియర్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వెషనే. ఎవరు? ఆశీష్ చౌహాన్. నెక్స్ట్ ఐఐటీ మద్రాస్ ర్యాంక్ ఆల్ ద లిస్ట్. మనకి నేషనల్ ఈ ర్యాంకింగ్స్ ఎప్పుడు ఇస్తుంటారు మనకి? ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ర్యాంక్స్ అనేటివి. ఏ ర్యాంక్స్? మినిస్ట్రీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ర్యాంక్స్ ప్రిపేర్ చేస్తారు. ఏ యూనివర్సిటీ టాప్‌లో ఉంది, ఎట్లా పర్ఫార్మెన్స్ ఉందని. వాటిని ఏమంటాం మనం? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అంటాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్. ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ గాని అన్ని యూనివర్సిటీలు ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ తీసుకున్నా గాని టాప్ దీనికే వచ్చింది ఈ సంవత్సరం. దేనికి? ఐఐటీ మద్రాస్. సో ఐఐటీ మద్రాస్ అనేది ఓవరాల్ ర్యాంకింగ్ లోపల ఐఐటీ మద్రాస్ ఇండియాలో ఏముంది మనకి? టాప్‌లో ఉంది. దట్ ఈస్ ద ఇండియా ర్యాంకింగ్స్ 2022లో. సో దట్ ఈస్ ద నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2022లో మనకి అన్ని ఓవరాల్ కేటగిరీలో తీసుకున్నా గాని మనకి ఏది టాప్ ర్యాంక్‌లో ఉంది మనకి? ఐఐటీ మద్రాసే టాప్ ర్యాంక్‌లో ఉంది మనకి. అవునా? సో ఓవరాల్ అసెస్మెంట్ అనేది వీటిపైన తీసుకుంటారు. ఏంటిది మనకి? టీచింగ్ గాని, లెర్నింగ్ రీసెర్చ్ గాని, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ గాని, అండ్ గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్ గాని, అవుట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూసివిటీ గాని, అండ్ పీర్ పర్సెప్షన్ గాని ఇవన్నీ ఇవి ఉన్నాయా? ఇవన్నిట్ల ఆధారంగా ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతది మనకి. ఇవన్నిట్ల ఆధారంగా ర్యాంక్స్ తీసుకున్నప్పుడు మనకి టాప్ ర్యాంక్‌లో ఏదుంది? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ అనేది టాప్ ర్యాంక్‌లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఐఐటీ బాంబే థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఐఐటీ ఢిల్లీ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఐఐటీ కాన్పూర్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది మనకి. అట్‌లీస్ట్ ఈ రెండన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ టాప్ 5 ర్యాంకర్స్
ఇన్ ద యూనివర్సిటీస్ కేటగిరీ. ఇది అంటే ఓవరాల్‌గా. ఇది యూనివర్సిటీస్ కేటగిరీలో తీసుకుంటే మనకి ఐఐఎస్‌సి బెంగుళూరు అనేది టాప్ ఉంది. అండ్ సెకండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఏ కేటగిరీలో? యూనివర్సిటీ కేటగిరీలో. ఇది ఓవరాల్ కేటగిరీస్‌లో తీసుకుంటే. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్ కేటగిరీలో లాకి సంబంధించి తీసుకుంటే నల్సార్ బెంగుళూరు అనేది మనకి ఎక్కడుంది? టాప్ పొజిషన్‌లో ఉంది లాకి సంబంధించి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించి తీసుకుంటే మనకేంటిది? ఐఐటీ రూర్కే ఉత్తరాఖండ్‌లో ఉంది కదా! ఇదే మనకు ఆర్కిటెక్చర్‌కి సంబంధించి టాప్ ర్యాంకింగ్‌లో ఉంది మనకి. ఓకేనా? సో, ఓవరాల్‌గా అన్ని కేటగరీస్ కలుపుకుంటేది ఐఐటీ మద్రాస్ అనేది టాప్ ర్యాంక్‌లో ఉంది ఇది. యూనివర్సిటీస్‌లలో ఏది టాప్ ఉంది మనకి? ఐఐఎస్‌సి బెంగుళూరు టాప్ ఉంటుంది. ఓవరాల్‌గా అన్ని కలుపుకుంటే ఏంటిది? ఐఐటీ మద్రాస్ అనేది టాప్ మనకుంటుంది. ఈ లాలో ఇది ఉంది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్‌లో ఇది ఉంది. ఓవరాల్‌గా ఈ ర్యాంక్స్ ఈ బేసిస్ పైన ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఓవరాల్ వాస్ టాప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ, మద్రాస్ ఆఫ్ తమిళనాడు విత్ ది స్కోర్ ఆఫ్ 87.59 రిటైన్స్ ఇట్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద ఓవరాల్ కేటగిరీ ఇన్ ద 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అండ్ ఇన్ ఇంజినీరింగ్ 7th కాన్సిక్యూటివ్ ఇయర్. ఓవరాల్ ర్యాంకింగ్ లోపల మనం ఫస్ట్ ర్యాంకింగ్‌లో ఉండడం అనేది 4వసారి అండ్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉండడం అనేది 7వసారి. ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్, ఐఐటీ మద్రాస్ అనేది. ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా. ఐఐటీ మద్రాసే టాప్‌లో ఉంది. అందరూ ఐఐఎస్‌సి బెంగుళూరు అనుకుంటాం. ఐఐఎస్‌సి బెంగుళూరు ఎక్కడికెళ్ళింది? సెకండ్‌లో ఉంది. నెక్స్ట్ పీహెచ్‌డీ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్. ఓకే. అకార్డింగ్ టు ద డాటాస్ రిలీజ్డ్ బై ఇదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది పీహెచ్‌డీ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ అనేది. దీని ప్రకారం ఏంటిది? ఇండియా హాస్ కన్సిస్టెంట్‌లీ ఇంప్రూవ్డ్ పొజిషన్ ఇన్ ద ర్యాంకింగ్స్ ఆఫ్ చూడండి. ఏది? ఇంటర్నేషనల్ ఎకనామిక్ రెసిలియన్స్ ఆఫ్ టాప్ 10 కంట్రీస్ ఓవర్ లాస్ట్ 4 ఇయర్స్. So among the top leading economies of the world, Indian economy is standing at 6th place in the 2019 to 4th place in the 2020 and 3rd place in the 2021 and 2nd place in the 2022. ఇప్పటికి ఎంతకి సెకండ్ ప్లేస్‌కి వచ్చిందంట టాప్ 10లో. దేంట్లో? ఇంటర్నేషనల్ ఎకనామిక్ రెసిలియంట్ అంటే ఏంటిది? ఏదైనా ఒడిదొడుకులు వచ్చినప్పుడు మనం తట్టుకొని ఎంత తొందరగా పైకి లేకగలము. ఎవరైనా వచ్చి మనం గుద్దిండనుకో, మనం ఎంత తొందరగా రికవర్ అవుతామన్నదే మన యొక్క రెసిలియన్స్ పవర్. అట్లాగే ఇక్కడ కూడా ఏంటిది? ఎకనామిక్ రెసిలియన్స్ పవర్ అంటే ఏంటిది? ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏవైనా జరిగినా కానీ మనం ఆ ఫ్లక్చుయేషన్స్‌ని తట్టుకొని ఎకానమీ ఎంత తొందరగా రికవర్ అవ్వగలుగుతుందని ఏమంటాం మనం? రెసిలియన్స్ పవర్ అని చెప్తుంటాం మనం. రెసిలియన్స్ అంటే ఏంటంటే ద స్పీడీ రికవరీ. ఎంత స్పీడ్‌గా రికవర్ అయ్యి ఎంత తట్టుకోగలుగుతాం దాన్ని రెసిలియన్స్ పవర్ అంటాం. దాంట్లో మన ఎకానమీ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉన్నట్టు ఈ పీహెచ్‌డీ కామర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. సో, దీంట్లో చూడొచ్చు టాప్ 10 లీడింగ్ కంట్రీ 2022లో మనకి ఇది 1 జర్మనీ 1 ఉంటే మనకి ఇండియా అనేది ఎక్కడుంది? సెకండ్ ప్లేస్‌లో ఉంది. అంతకుముందు ఎక్కడుండే? 6th నుంచి ఎక్కడికొచ్చింది? 4th నుంచి 3కి, 3 నుంచి 2కి రావడం జరిగింది ఇండియా అనేది. సో, ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలిజియన్స్ దాన్ 2022. ఎకనామిక్ రెసిలియన్స్ దాంట్లో. సో, కాబట్టి ఇది కూడా ఎగ్జామినేషన్‌లో రావడానికి ఛాన్స్ ఉంది. జర్మనీ అండ్ కెనడా 2 కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే ఇండియా అనేది ఆల్మోస్ట్ ఇండియా తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారు? మనకి చైనా ఉంది. ఆ తర్వాత ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దేంట్లో? ఎకానమీని ఫ్లక్చుయేషన్స్ తట్టుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఎకానమీస్‌లో మనకి ఫస్ట్ అనేది మనకి జర్మనీ, దెన్ కెనడా, దెన్ ఫాలోడ్ బై ఇండియా అనేది అంత కెపాసిటీ తోటి మనకి ఉంది మనకి. ఏ ర్యాంక్స్ ప్రకారం? 2 మనం ర్యాంకు చాలా ఇంప్రూవ్ అయ్యాం. ఎంత? 4 నుంచి 3 అండ్ 3 నుంచి 2కి. నెక్స్ట్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ రిలీజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎక్కడ ఉండేది? డావోస్ స్విట్జర్లాండ్‌లో ఉంటుంది. ఎక్కడ ఇది? డావోస్ స్విట్జర్లాండ్‌లో ఉంటుంది మనకి. ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమే ఎవ్రీ ఇయర్ మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఇండియా యొక్కటి 0.629 స్కోర్ తోటి మనం 135 ర్యాంక్‌లో ఉన్నాం. ఔట్ ఆఫ్ 146 కంట్రీస్‌లో మనకి చూడడానికి చాలా అతి దారుణమైన పొజిషన్‌లో ఉన్నాం మనం. 2021లో చూసుకుంటే అట్‌లీస్ట్ 140 ర్యాంక్‌లో ఉండే. ఔట్ ఆఫ్ 156లో. ఎప్పుడు? 2021లో. ఈ సంవత్సరం మనకి కాలిక్యులేట్ చేసిందే 146కి. సో, కాబట్టి ఈ సంవత్సరం చూసుకుంటే మనం 135 ర్యాంక్‌లో ఉన్నాం. ఔట్ ఆఫ్ 146. ఔట్ ఆఫ్ 146 కంట్రీస్‌లో మనము 135 ర్యాంక్‌లో ఉన్నాం. దేంట్లో? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో. ఎవరు ప్రిపేర్ చేస్తారు మనకి ఎప్పుడు కూడా? ఎకనామీ. అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్యన ఎంత అంతరం ఉందో చూడొచ్చు ఇక్కడ. వీడిక్కడ ఉంటే వీడిక్కడ ఉన్నాడు. ఈ గ్యాప్ చాలా ఉందన్నమాట. ఇవి ఏ పారామీటర్స్‌ని తీసుకొని తీస్తారు? ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఉంది కదా! ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ అనే 4 పారామీటర్స్‌లో తీసుకొని ప్రిపేర్ చేస్తారు మనకి. ఏది? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ద ఆపర్చునిటీ అండ్ ద ఎడ్యుకేషన్ అటైన్‌మెంట్ అండ్ ద హెల్త్ అండ్ ద సర్వైవల్ ఆఫ్ ద వుమెన్ అండ్ ద పొలిటికల్ ఎంపవర్‌మెంట్. దీంట్లో మేల్‌కి, ఫీమేల్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూస్తారు. ఈ 4 పారామీటర్స్‌లో. ఒకవేళ ర్యాంకింగ్ 2004 సబ్ ఇండెక్సెస్ తీసుకుంటే మనకు చూడండి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో ఎక్కడో అడుగు జాడల్లో లేము. పత్తకు లేము మనం. ఈ ఉన్నాయి 146 ర్యాంకుల్లో
మనం ఎక్కడ ఉన్నాం 143వ ర్యాంక్‌లో ఉన్నాం. దేనికి సంబంధించి? ఈ పార్టిసిపేషన్‌కి సంబంధించి. ఎడ్యుకేషనల్ అటైన్‌మెంట్‌కి సంబంధించి 146 దేశాలలో ఎక్కడున్నాం? 107వ ర్యాంక్‌లో ఉన్నాం. మనం హెల్త్ అండ్ సర్వైవల్‌కి సంబంధించి 146లో 146 ర్యాంక్‌లోనే మునిగిపోయినాం ఇక్కడ. నెక్స్ట్ పొలిటికల్‌గా మనం చాలామంది వుమెన్స్ కొంచెం పొలిటికల్‌గా పార్టిసిపేట్ చేస్తారు కదా! బాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి అట్‌లీస్ట్ ఏ ర్యాంక్‌లో ఉన్నాం? 146 దేశాలలో మనం 48వ ర్యాంక్‌లో ఉన్నాం. ఇంత దారుణంగా ఉన్నాం మనం. లాస్ట్ ర్యాంక్‌లో ఉన్నాం హెల్త్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద వుమెన్‌లో. మరి ఇంత దారుణంగా దిగజారిపోయినాం మనం. సో, కాబట్టి ఇది ఇండెక్స్ ఏ ఆధారంగా ప్రిపేర్ చేస్తారని అడుగుతూ ఉంటాడు. ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ, ఎడ్యుకేషనల్ అటైన్‌మెంట్ గానీ, హెల్త్ గానీ, సర్వైవల్. ఓవరాల్‌గా ఇవన్నీ తీసుకుంటే 135వ ర్యాంక్‌లో ఉన్నాం. ఔట్ ఆఫ్ ద 146. ఈ ఇండెక్సెస్ ప్రిపేర్ చేసుకొనే మనకి ఓవరాల్‌గా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతది. కాబట్టి దీంట్లో అతి దారుణంగా ఉన్నాం మనం 143 దీంట్లో అటైన్‌మెంట్‌లో. ఇది చూడండి హెల్త్ లాస్ట్ ఇది మరీ దారుణం ఇది. అంతో ఇంతో కొంచెం మన బెటర్‌గా పొజిషన్ ఉంది ఏంటిది పొలిటికల్ ఎంపవర్‌మెంట్‌లోనే అంతో ఇంతో కొంచెం మనం ప్రగతి సాధించాం. 48వ ర్యాంక్‌లో ఉన్నాం. మరి మిగతా దాంట్లో అయితే దిగజారిపోయినాం. దిగజారుడికే ప్రతీక మనం. ఓకే. రైట్. ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. మరి ఎవరు టాప్‌లో ఉన్నారు? ఇండియా 138 ర్యాంక్ ఐస్‌లాండ్. ఐస్‌లాండ్ అనేది టాప్‌లో ఉంది. మన ఇండియా అనేది 0.629 స్కోర్ తోటి ఏ ర్యాంక్‌లో ఉన్నాం మనం? 135 ర్యాంక్‌లో ఉన్నాం. ఔట్ ఆఫ్ ద 146. టాప్‌లో ఎవరున్నారు మనకి? ఐస్‌లాండ్ అనేది టాప్‌లో ఉంది. ఎంత? 0.908 తోటి ఒకటో ర్యాంక్‌లో ఉంది. ఎవరు? ఐస్‌లాండ్ అనేది. దేంట్లో? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే. గుర్తుపెట్టుకోవాలా. ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ మనకన్నా బెటర్ పొజిషన్‌లో ఉన్నాడు వీడు. మీరు చూడాలి ఇక్కడ కొన్ని నేర్చుకోవాలి మనం. మొరాకో వాడు ఏ ఉన్నాడు 135లో, ఖతార్ 137, బెనిన్ వీడు మనకన్నా ఎనుకున్నాడు. మన చుట్టుపక్కల చుట్టుముట్టు ఉన్న దేశాలు చూడండి ఒకసారి. బంగ్లాదేశ్ 71వ ప్లేస్‌లో ఉంది. అంటే ఉమెన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే. నేపాల్ 96లో ఉంది. శ్రీలంక 110లో ఉంది మనకి. అండ్ మాల్దీవ్స్ అనేది 117లో ఉంది. భూటాన్ అనేది 126లో ఉంది. ఇరాన్ అనేది ఓన్లీ 143 అండ్ పాకిస్తాన్ 145లో ఉన్నాయి. మనకన్నా వెనుకబడ్డాయి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. పాకిస్తాన్ 145, ఇరాన్ 143. ఎందుకంటే ముస్లిం కంట్రీస్‌లో ఉమెన్‌కి పెద్ద ఫ్రీడమ్ ఉండదని మనందరికీ తెలిసిన విషయమే. సో, అలా మనకి ఎక్కువ మొత్తంలో ఫ్రీడమ్ ఉంటే ఓకే. ఫ్రీడమ్ లేని దేశాలు కూడా ఉన్నాయి ఉమెన్‌కి ఫ్రీడమ్ ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయి మనకి. ఓకే. సో, అలా చూసుకుంటే మనకి వెనకబడిపోయినాయి ఆల్‌మోస్ట్. మనం అన్నిట్ల కన్నా దిగజారిపోయినాం. మన పక్కన కంట్రీస్ కన్నా దిగజారిపోయి ఉన్నాం మనం. 135 ర్యాంక్‌లో ఉన్నాం. బంగ్లాదేశ్ కన్నా బెటర్‌గా 71 ర్యాంక్‌లో ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో. రైట్. ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ ద 68th. దట్ ఈస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ అనేది దీంట్లో జాయిన్ అయిందట. దేంట్లో జాయిన్ అయిందట? ఇగో ఈ ఆర్గనైజేషన్‌లో. జాయిన్స్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్. ఇది ఈ ఐసీఎస్‌సి ఉంది కదా! ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్ అనే ఒక డేటాబేస్ ఉందా? ఈ డేటాబేస్‌ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇంటర్‌పోల్ మెయింటైన్ చేస్తది. ఇంటర్‌పోల్ ఎక్కడుంది మనకి? లయాన్ ఫ్రాన్స్‌లో ఉంది. ఎక్కడ? లయాన్ ఫ్రాన్స్‌లో ఉంది మనకి. ఇంటర్‌పోల్ అనేది లయాన్ మనకి ఫ్రాన్స్‌లో ఉంటుంది. సో, దేనికి సంబంధించిన డేటాబేస్‌ని వీళ్ళు తయారు చేస్తున్నారు? ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ఉందా? ఈ డేటాబేస్‌ని తయారు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్ అనే డేటా ఉంది. సో, ఈ డేటాని తయారు చేయడానికి ఇండియా కూడా దాంట్లో మెంబర్ అయిందనమాట. మేము కూడా డేటా సప్లై చేస్తాం, డేటా షేర్ చేసుకుంటామని చెప్పేసి ఇంటర్‌పోల్ లాంచ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోరేషన్ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ డేటాబేస్‌లో ఇండియా కూడా జాయిన్ అయింది. ఎన్నో మెంబర్‌గా 68వ దేశంగా మనకు జాయిన్ అవ్వడం జరిగింది దీంట్లో. ఈ డేటాబేస్‌లో ఇండియా బికేమ్ ద 68th మెంబర్. ఏ డేటాబేస్‌లో? ఐసీఎస్‌సి. ఐసీఎస్‌సి అంటే చదువుకునే చదువు కాదమ్మా. ఐసీఎస్‌సిలో ఎవరు మనకి? సీబీఐ అనేది జాయిన్ అయింది మనకి. మన ఇండియా తరపు నుంచి ఎవరు? సీబీఐ. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కన్స్యూమర్ అఫైర్స్. కన్స్యూమర్స్‌కి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి కోసం ఒక పెద్ద మస్కట్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ద కన్స్యూమర్ అఫైర్స్. దాని పేరేంటి? జాగృతి. ఏంటిది? జాగృతి. దేనికోసం? ఏ మస్కట్ ఫర్ ద ఎంపవరింగ్ ఆఫ్ ద కన్స్యూమర్స్ అండ్ జనరేటింగ్ ద అవేర్‌నెస్ ఆన్ దేర్ రైట్స్ గురించి. వాళ్ళకున్న హక్కులేంటిది? ఏదైనా నువ్వు వస్తువు కొన్నప్పుడు ఆ ప్రొడక్ట్ పాడైపోతే దాని నుంచి నువ్వు ఎలాంటి సహాయం పొందగలవు? నీకేమేమి వస్తాయి? అనేది రావడానికి. జాగృతి మీన్స్ అవేకెనింగ్ ఆర్ ద విజిలెన్స్ అని మీనింగ్. జాగృతి మీన్స్ అవేకెనింగ్ ఆర్ ద విజిలెన్స్ అనేది మనకు మీనింగ్. జాగృతి అంటే అవేంటిది? అవేకెనింగ్ ఆర్ ద విజిలెన్స్ అనే మీనింగ్ అనేది ఉంది మనకి దీనికి. దేనికి? ద మీనింగ్ ఆఫ్ ద జాగృతికి. సో, దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం? మన కన్స్యూమర్స్. సో, ద గవర్నమెంట్ లాంచెస్ ద జాగృతి మీనింగ్. గవర్నమెంట్ లాంచెస్ ద ఇది జాగృతి మీనింగ్. సో, జనరేటింగ్ ద అవేర్‌నెస్ టువర్డ్స్ ద రైట్స్. మన హక్కుల గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఒక మస్కట్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి? కన్స్యూమర్స్ కోసం మనకి
ఈ లాంచ్ చేయడం జరిగింది. ఏది? జాగృతి అనేది. ఎగ్జామ్‌లో అడగవచ్చు. ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు జాగృతి మస్కట్‌ని. మినిస్ట్రీ ఆఫ్ ద కన్స్యూమర్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ద కన్స్యూమర్ అఫైర్ లాంచ్ చేయడం జరిగింది. దేన్ని? జాగృతిని. నెక్స్ట్ జీ20. సో జీ20కి సంబంధించినటువంటి ఫినాన్స్ మినిస్టర్లు చూడండి, జూలై 15 నుంచి 26 వరకు జీ20 ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ ద సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. అంటే ఈ జీ20 దేశాలలో ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్లు ప్లస్ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఏంటిది? ఆర్బీఐ. మన ఆర్బీఐ గవర్నర్ గాని, అమెరికా నుంచి ఫెడరల్ గవర్నర్ గాని, చైనా నుంచి పీపుల్స్ బ్యాంక్ గవర్నర్ గాని, వీళ్ళందరూ కూడా మీటింగ్ జరిగిందనమాట. ఎక్కడ? ఇండోనేషియాలో జరిగింది. మీటింగ్ అండర్ ద వాట్? ఇండోనేషియా జీ20 ప్రెసిడెన్సీ ఇన్ ద ఫినాన్స్ ట్రాక్ అఫీషియల్లీ బిగన్ ఇన్ ద. సో ఇక్కడ జరిగింది మనకి ఎక్కడ? నువా దుసా అండ్ ద బాలి ఇండోనేషియాలో జరిగింది. ఇక్కడ మనకి క్లియర్‌గా వస్తుంది. థర్డ్ జీ20 ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీట్ ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? బాలీలో జరిగింది. జూలై 15 నుంచి 16 వరకు ఎక్కడ? బాలి ఇండోనేషియాలో జరగడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. బాలి ఇండోనేషియాలో జరిగింది. ఎందుకంటే 2022లో మనకి జీ20 సమ్మిట్ ఈ దేశంలోనే జరుగుతుంది. ఎక్కడ? ఇండోనేషియాలో జరుగుతుంది మనకి. ఓకేనా? జీ20 సమ్మిట్ 2022 ఇండోనేషియాలోనే జరుగుతుంది మనకి. ఇండోనేషియాలో జరగబోతుంది జీ20 సమ్మిట్ 2022. అందులో భాగంగానే మనకి ఫినాన్స్ మినిస్టర్లు గానీ, లేకుంటే జీ20 మనకి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ గానీ, ఈ రెండిట్లకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇక్కడ మీటింగ్ అనేది జరిగింది మనకి. ఎక్కడ? ఇండోనేషియా బాలీలో జరిగింది మనకి. ఈ ఇయర్ జీ20 సమ్మిట్ కూడా ఇక్కడే జరగబోతుంది. ఎక్కడ? బాలి ఇండోనేషియాలో. నెక్స్ట్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే. ఇండియాస్ ఫస్ట్ ఎలివేటెడ్ అంటే అత్యంత ఎత్తులో కడుతున్నటువంటి అర్బన్ ఏరియాస్‌లో ఎక్కువ ఎత్తులో కడుతున్నటువంటి ఎక్స్‌ప్రెస్ వే అది. మామూలుగా అర్బన్ ఏరియాస్‌లో ఏమున్నాయి? పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ ఉంటాయి. కానీ ఫ్లైఓవర్స్ దేని ఎక్స్‌ప్రెస్ వేస్ ఉండవు. ఎక్స్‌ప్రెస్ వేస్ అంటే ఏంటిది? చాలా హై స్పీడ్‌లో ఎళ్తాయి గదా! 80 నుంచి 100 స్పీడ్‌లో వెళ్ళడానికి ఉంటాయి ఎక్స్‌ప్రెస్ వేలు. అలా ఎక్స్‌ప్రెస్ వేలు అర్బన్ ఏరియాలో లేవు. నేషనల్ హైవేస్‌కి ఉంటాయి. నేషనల్ హైవేస్ దగ్గర ఎక్స్‌ప్రెస్ వేస్ ఉంటాయి. కానీ ఒక సిటీలో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించడం ఉంటదా? ఉండదు. సో, అలా సిటీలోనే మనకేంటిది? ఇండియాస్ ఏంటిది? ఫస్ట్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వేస్ అనేది మనకి ఢిల్లీలో కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని పేరేంటి? ద్వారకా. దాని పేరేంటిది? ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. ద్వారకా అనేది ఢిల్లీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి ఒక ప్లేస్. దాని పేరు ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. దట్ ఈస్ ద ఇండియాస్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే టు బి ఆపరేషనల్ ఇన్ ద వాట్? 2022లో మన పెద్ద పిల్లర్‌లతోటి కట్టేసి మనకి ద్వారకాలో నిర్మిస్తున్నారు. దాని పేరేంటి? ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. ఇట్ విల్ బి దే వాట్ 16 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. ఓకేనా? సో, ఇటు 3 వెహికల్స్ అండ్ ఇటు 3 వెహికల్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండడానికి పెద్దది కడుతున్నారు. 29 కిలోమీటర్స్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెస్ వే కనెక్టెడ్ ఇన్ ద ద్వారకా ఇన్ ద ఢిల్లీ టు ద వాట్? గురుగావ్ ఇన్ హర్యానా విత్ 9,000 crores. అండ్ టోటల్ ఆఫ్ ద వాట్? 29 కిలోమీటర్స్ లెంత్. 19 కిలోమీటర్స్ హర్యానాలో ఉంటే, 10 కిలోమీటర్స్ ఢిల్లీలో ఉంటే టోటల్ 29 కిలోమీటర్స్ అండ్ 900 కోట్లతోటి కడుతున్నారు. ఇండియాస్ ఎలివేటెడ్ ఏంటిది? సో, అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే. అంటే 3 వెహికల్స్ అంటే 16 లైన్స్ అంటే అర్థం చేసుకోండి మీరిగ. అదెంత పెద్ద ఒక సైడ్‌కి 3 వెహికల్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందంటే యూ కెన్ అండర్‌స్టాండ్. అదెంత పెద్దగా ఉండబోతుంది కారిడార్. ఏది? పిల్లర్‌లేసి పిల్లర్స్ పైన మనకి వయాడక్ట్ ఎయాలి. ఆ వయాడక్ట్ పైన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి మనకి. సో, అది అర్థం చేసుకోవాలి. 16 లేన్ యాక్సెస్ కంట్రోల్ అంటే 3 లేన్ ఏంటిది? సర్వీస్ రోడ్ ఫర్ ద వాట్? బోత్ ద సైడ్స్. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ద వాట్? తరంగా హిల్ అండ్ అంబాజీ అబు రోడ్ న్యూ రైల్వే లైన్ టు ప్రొవైడ్ ద కనెక్టివిటీ అండ్ ఇంప్రూవ్ ద వాట్? మొబైలిటీ. అసలు ఇదంతా ఎందుకు న్యూస్‌లో ఉందనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అంబాజీ గాని, తరంగా హిల్స్ గాని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుజరాత్‌లో ఉన్నాయి. అక్కడ శక్తిపీఠం ఉందంట. సో, ద అంబాజీ ఈస్ ద వాట్? ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫర్ ద వెట్ విచ్ వాస్ వాట్? 51 భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలలో ఒక 51వ శక్తిపీఠం ఇక్కడ ఉందని చాలామంది విశ్వసిస్తారు. అందుకని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కోసము మన గవర్నమెంట్ అనేది ఈ తరంగా నుంచి అంబాజీ అండ్ అబు రోడ్ ఏదైతే ఉందో ఈ తరంగా హిల్స్‌కి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటదనమాట ఈ రైల్వే స్టేషన్. అందుకోసం తరంగా హిల్స్ లోపల మనకు శక్తిపీఠం అనేది ఉంది కాబట్టి ఈ శక్తిపీఠం యొక్క టూరిజాన్ని పెంచడానికి కోసం గానీ, లేదంటే భక్తులకు ఈజీగా యాక్సెస్ ఉండడానికి కోసం గానీ తరంగా హిల్స్‌కి ఆ ఏరియాకి అంబాజీ ఏరియాకి రైల్ కనెక్టివిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ తెలపడం జరిగింది. 2026 అండ్ 27 నాటికి కంప్లీట్ అవుతదంట. ఎంత? 116 కిలోమీటర్ల. సో, మనకి రైల్వే లైన్ అనేది ఈ ప్రాంతాలని కనెక్ట్ చేయడానికి కోసం. ఏంటిది? అంబాజీ గాని అండ్ తరంగా హిల్స్‌ని కనెక్ట్ చేస్తూ. అంటే దేన్ని? టూరిజాన్ని పెంచడానికి కోసం. ఏ రాష్ట్రంలో? గుజరాత్‌లో ఇది. జనరల్‌గా ఏ రాష్ట్రంలో? మన గుజరాత్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ గతిశక్తి యూనివర్సిటీ. సో, గతిశక్తి యూనివర్సిటీ ఏంటిదంటే మనకి నేషనల్ అండ్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ అనేది వడోదర గుజరాత్‌లో ఉంది. ఈ నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ గుజరాత్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌నే మన ఏంటిది? గతిశక్తి యూనివర్సిటీస్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నారు మనకి. ఎగ్జామినేషన్‌లో అడగవచ్చు. గతిశక్తి యూనివర్సిటీ లేదంటే గతిశక్తి విశ్వవిద్యాలయ ఎక్కడ ఉంటది మనకి? వడోదర గుజరాత్. అంతకుముందు ఓల్డ్ నేమ్ ఏంటిది? నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూషన్ అనేది వడోదరలో ఉంది. దాన్ని మనం గతిశక్తి విద్యాలయగా మనం మార్చడం జరుగుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్.
అండ్ అట్లాగే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇది కూడా ఓపెన్ చేశారు. 296 కిలోమీటర్స్ లాంగ్ బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేని స్టార్ట్ చేశారు. బుందేల్ఖండ్ ఇది కాంట్రవర్సీ కూడా దారితీసింది. మొన్న వర్షాలకి ఓపెన్ చేసిన వర్షానికి వారం రోజులకే మొత్తం కుప్పలు కుప్పలు పడిపోయిందన్నమాట. ఇది ఫిబ్రవరి మనకి ఆల్మోస్ట్ 2020లో మనకి ఫౌండేషన్ స్టోన్ వేస్తే మన రీసెంట్‌గా ఇది 296 కిలోమీటర్ లాంగ్ అండ్ బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే. ఓకేనా? బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేని మన నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ సో ఒరాయి తహసీల్ ఇన్ ద జాలన్ ఉత్తరప్రదేశ్‌లో ఓపెన్ చేశారు. ఏ రాష్ట్రంలో ఉంటది బుందేల్ఖండ్ హైవే అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఓకేనా? రైట్. దాదాపు 1450 కోట్లతోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఎవరు? ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ 296 కిలోమీటర్లతోటి మనకు నిర్మించడం జరిగింది దీన్ని. దేన్ని? సో ఈ బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే. సో ఈ బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే మనకి దాదాపు 6 లైన్‌లలో ఉంటుంది. దాదాపు 7 డిస్ట్రిక్ట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఏది? ఇది ఇక్కడ కూడా. చిత్రకూట్ గాని, నెక్స్ట్ బండ్లా గాని, మహబూబా, అరింపూర్, జాలాన్, ఔరియా అండ్ ఇతావా అనే ఈ డిస్ట్రిక్ట్స్‌లలో చాలుతుంది. మనకి దాదాపు ఫిబ్రవరి 2020లో మనకి ఫౌండేషన్ స్టోన్ ఏసాం. దాదాపు 28 మంత్స్ లోపల ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి. ఏది? ఈ బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అనేది కంప్లీట్ అయింది. రీసెంట్‌గానే మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జూలై మంత్‌లోనే. దేన్ని? బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేని మనకి స్టార్ట్ చేసింది. బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క లెంత్ ఎంత? 296 కిలోమీటర్స్ అనేది ఇంపార్టెంట్ క్వెషన్. ఏ స్టేట్‌లో ఉంటదనేది ఇంపార్టెంట్. ఏ స్టేట్‌లో ఉంటది మనకి ఇది? ఉత్తరప్రదేశ్‌లో ఉంటది. ఎన్ని లైన్స్? 6 లైన్స్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వాట్ ఉత్తరప్రదేశ్ ద్వారా ఎళ్తుందనమాట మనకి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్‌లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన కోల్‌కత్తాలో ఉన్నటువంటి ఈ హూగ్లీ రివర్ ఉంది గదా! ఆ హూగ్లీ రివర్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ లోపల మనకి మెట్రోలు తింపడానికి కూడా సో వాటర్‌లో మెట్రోలు కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇండియా విల్ గెట్ ద వాట్ ఫస్ట్ ఎవర్ అండర్ వాటర్ ట్రైన్. చూడండి వాటర్‌లో ఎళ్ళే ట్రైన్. ఫస్ట్ ఎవర్ అండర్ వాటర్ ట్రైన్. వాటర్ కింద ఎళ్ళేది. అండర్ వాటర్ ట్రైన్ ఇన్ ద కోల్‌కతా ఇన్ ద వెస్ట్ బెంగాల్ విత్ ఫ్యూచరిస్టిక్ కవరింగ్ ద వాట్ ఫ్యూచరిస్టిక్ మెట్రో కవరింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ద 16 కిలోమీటర్స్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ దట్స్ ఎండ్స్ చూడండి ఇక్కడ దట్స్ ఎండ్స్ అండర్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండర్ ద రివర్ హూగ్లీ. రివర్ హూగ్లీ. హూగ్లీ రివర్ కింద వాటర్ ఏదైతే ఉంటదో ఆ వాటర్ కింద మనకి ట్రైన్ అంటే టన్నెల్ ఉంటదనుకోండి. వాటర్‌లో పోతా అంటే వాటర్‌లో అట్లా పోడు కాదు. వాటర్ కింద టన్నెల్ ఉంటది. ఆ టన్నెల్ ద్వారా కన్‌స్ట్రక్ట్ చేయడానికి కోసం మనకి మనకు రివర్ ఉంది కదా! రివర్ కిందనే టన్నెల్ కడతారు. అప్పుడు అండర్ వాటర్ టన్నెల్ అయితది. దాంట్లోకెళ్ళి ట్రైన్ పోయిందనుకోండి అప్పుడేమంటావు? అండర్ వాటర్ ట్రైన్ అని చెప్తుంటాం. సో, అలా మనకి హూగ్లీ రివర్ కింద మన టన్నెల్ ద్వారా ద ఫస్ట్ ఎవర్ ద వాట్ అండర్ వాటర్ ట్రైన్ సో, బై ద 2023కి రావడానికి ఛాన్సెస్ ఉంది. దాదాపు 10.8 కిలోమీటర్ల పొడవున మనకి టన్నెల్‌ని నిర్మించడానికి ప్లానింగ్‌లో ఉంది. ఒకవేళ ఆ టన్నెల్ గనుక కంప్లీట్ అయితే మనకి రివర్ కింది నుంచి ట్రైన్ ఎళ్తుంది కాబట్టి అండర్ వాటర్ ట్రైన్ అని మనం చెప్పొచ్చు మనకి. ఏ రివర్ కింది నుంచి మనకి? హూగ్లీ రివర్ కింది నుంచి ఎళ్ళొస్తుంది. అలా 2023లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇదంతా టన్నెల్ ఇలా ఉంటే పైనుంచి ఏమైతది మనకి ఇట్లా హూగ్లీ రివర్ అనేది పోతూ ఉంటుంది. సో, ఈ టన్నెల్ ద్వారా. ఓకేనా? ఇదంతా ఒక టన్నెల్ ఉంది. ఇలా హూగ్లీ రివర్ అనేది నుంచి మనకి ట్రైన్ పోతా ఉంటది. అలా ఇండియాస్ గెట్స్ అవార్డ్ ఫస్ట్ ఎవర్ ద వాట్ అండర్ వాటర్ ట్రైన్ బై ద వాట్ 2023 ఎక్కడ? కోల్‌కతా మెట్రో అండ్ దాంట్లో కింద ఏ కింద? రివర్ కింద. ఏ రివర్ కింద? హూగ్లీ రివర్ కింద. నెక్స్ట్ గిన్నిస్ బుక్ ఇది ఇండియా బుక్ ఆఫ్ ద రికార్డ్. ఏషియా బుక్ ఆఫ్ ద రికార్డ్‌తో పాటు మనకి ఇండియా బుక్ ఆఫ్ ద రికార్డ్‌లోకి మనకి మనకి సర్టిఫికేట్స్ రావడం జరిగింది. ఏది? సో, పెద్ద ఏమో కట్టిర్రట ఇక్కడ. మహా మెట్రో ముంబైలోని మన నాగ్‌పూర్ మెట్రో స్టేషన్ ఉంది గదా! ఈ నాగ్‌పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో భాగంగా నాగ్‌పూర్ సిటీలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలో మహా మెట్రో అండ్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి వరల్డ్ రికార్డ్‌ని క్రియేట్ చేశారట. ఏమని? లాంగెస్ట్ మల్టీ లేయర్ వయాడక్ట్ ఇన్ ద నాగ్‌పూర్. లాంగెస్ట్ మల్టీ లేయర్. లాంగెస్ట్ అంటే పొడవైంది. ఓకే. మల్టీ లేయర్ వయాడక్ట్ అంటే మనకిక్కడ ఇవన్నీ కూడా పిల్లర్స్ ఇలా ఉంటాయి కదమ్మా! పైన ఒక వయాడక్ట్ ఉంటది. కింద ఇంకొక వయాడక్ట్ ఉంటది. ఇలా మల్టీ లేయర్ వయాడక్ట్. సో, ఇలా మల్టీ లేయర్ వయాడక్ట్‌ని నిర్మించడం జరిగింది. ఎవరు? మహా మెట్రో గాని అండ్ నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి సో, ఇలా మల్టీ లేయర్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడొకటి ఉంది. కిందొకటి ఉంది. అండ్ మళ్ళీ పైదొకటి ఉంది. మల్టీ లేయర్. సో, ఇలా మల్టీ లేయర్ ఏంటిది వయాడక్ట్‌ని నిర్మించడం జరిగింది. సో, లాంగెస్ట్ ఇది లాంగెస్ట్ ఏషియాలోనే లాంగెస్ట్ వయాడక్ట్‌ని నిర్మించడం జరిగింది. 3.4 కిలోమీటర్స్ అనేది సో, దట్ ఈస్ ద లాంగెస్ట్ వయాడక్ట్స్ ఇన్ ద ఏషియా దట్ మల్టీ లేయర్. చూడండి. సో, మహా మెట్రో వాస్ ఫెసిలిటేటెడ్ ఇన్ ద ప్రెస్టీజియస్ సర్టిఫికేషన్ ఫర్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ లాంగెస్ట్ మల్టీ లేయర్ ఎంత? 3.14 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఇలా మల్టీ లేయర్ ప్రాజెక్ట్‌ని మనకి కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. మామూలుగా ఎప్పుడుండే వయాడక్ట్ పైన మనం చాలా సార్లు మెట్రోలు చూస్తాం కదా! పిల్లర్ ఉంటది. పిల్లర్ పైన ఒకటే వయాడక్ట్ ఉంటది. కానీ 3, 4 వయాడక్ట్‌లు ఉండేటివి ఎక్కడన్నా చూసామా మనం? ఇలా ఒక వయాడక్ట్, ఇంకొక వయాడక్ట్ ఇలా ఒకటే పిల్లర్ పైన అలా అన్నమాట. 3.4 కిలోమీటర్స్ పొడవున ఏమున్నాయి మనకి మల్టీ లేయర్డ్ వయాడక్ట్స్ అనేటివి ఉన్నాయి. అలా లాంగెస్ట్ మల్టీ లేయర్ వయాడక్ట్ అనేది ఎక్కడ నిర్మించారు మనకి? నాగ్‌పూర్‌లో నిర్మించడం జరిగింది. 3.41
కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ తోటి మనకి ఎవరు మహా మెట్రో ప్లస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి మనకి నిర్మించడం జరిగింది. ఇప్పుడు 10th June 2022 మహారాష్ట్ర మహా జైంట్లీ సో ఎంటిటీ ఆఫ్ ద వాట్ దిస్ వన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసిలిటేటెడ్ బై ద వాట్ ఏషియా బుక్. ఇప్పుడు నెక్స్ట్ వన్ జిఎస్ఎంటీ దట్ ఈస్ ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర టెర్మినస్ మనకి ముంబై రైల్వే స్టేషన్ ఉంది కదా. సో దాని ఇది ఏమంటారు ఇండియాస్ ఫస్ట్ స్టేషన్ టు హ్యావ్ ద వాట్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. అంటే ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఏ ట్రైన్కి వెళ్తుంది, ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది, అది మొత్తం కూడా రియాలిటీలో మనకు కనిపిస్తుంటుంది. అలా సో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్ని మనకి సో తీసుకొచ్చినటువంటి ఫస్ట్ రైల్వే స్టేషన్ దట్ ఈస్ ద ఏది మనకి ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ అనేది ఏంటిది మనకి. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ టు హ్యావ్ ద వాట్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్ దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్. దిస్ టెక్నాలజీ అలో ద వాట్ ప్యాసెంజర్స్ ఎట్ ద స్టేషన్స్ టు గెట్ ద వాట్ చూడండి రియల్ టైమ్ digitized timetable with a dedicated scrolling screen and a railway information for the what engaging experience. అర్థమవుతుంది. మామూలుగా మనం రైల్వే స్టేషన్లో చూస్తాము, దాన్ని కొంచెం అప్డేటెడ్ చేసారు, దానికి పేరు పెట్టినారు ఏమని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని. ఓకే నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ ఈజ్ లాంచ్ ద వాట్ Y033 చూడండి ఇక్కడ Y3023 చూడండి డునాంగిరి పేరు చూడండి, ప్రాజెక్ట్ పేరు డునాగిరి ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్ బిల్ట్ బై ద GRSE. చూడండి July 15th రోజు మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ పోయిందో ఇది లాంచ్ ద వాట్ ఇక్కడ చూడండి ఇండిజినస్లీ బిల్ట్. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ పేరు ఏంటిది దునాగిరి ప్రాజెక్ట్. ఈ దునాగిరి అనేది దేని కింద వస్తుంది ప్రాజెక్ట్ 17 కింద వస్తుంది. ఏంటి ఇవన్నీ కూడా ఫ్రిగేట్స్ అంట. దేనికి సంబంధించిన ఫ్రిగేట్స్, ఏ క్లాస్కి సంబంధించినటువంటి ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా నీలగిరి క్లాస్కి సంబంధించినటువంటి ఏ ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా స్టెల్త్ ఫ్రిగేట్స్, రాడార్కి కూడా దొరకనటువంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇవి. ఏది ఇవన్నీ కూడా INS దునాగిరి ఈజ్ ద వాట్ 4th షిప్ అండర్ ద వాట్ ప్రాజెక్ట్ 17A నేమ్డ్ ఆఫ్టర్ ద వాట్ మౌంటైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వాట్ ఉత్తరాఖండ్. ఇట్ వాస్ బిల్ట్ బై ద వాట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆఫ్ ద వాట్ కోల్కతా. ఓకేనా, ఇది రాడార్ కూడా దొరకనటువంటి ఏంటిది స్టిల్త్ ఫ్రిగేట్. అంటే ఫ్రిగేట్ అంటే మనకు తెలిసి షిప్లే కదా. ఈ షిప్ అనేది మనకి కోల్కతాలో నిర్మించడం జరిగింది. దూనాగిరి అనేది ఉత్తరాఖండ్లో ఒకటి ఉన్నటువంటి మౌంటైన్ పేరు, అందువల్ల దీనికి దూనాగిరి అనే పేరు పెట్టడం జరిగింది. ఇది కోల్కతాలో హుగ్లీ రివర్ ఉంది కదా, హుగ్లీ రివర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది ఎగ్జామ్ పర్పస్లో. ఏది INS దూనాగిరి అనేది ఏంటిది నీలగిరి క్లాస్ యొక్క స్టిల్త్ ఫ్రిగేట్ అనమాట ఇది. నెక్స్ట్ P-17 మీకు కావాలనుకుంటే చూసుకోవచ్చు. మనకి P-17A షిప్స్ ఈజ్ అవర్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్. మనకి ఇప్పుడు ఇంత కొంచెం ప్రాజెక్ట్ 17A, ప్రాజెక్ట్ 17A కింద అన్ని ఏం తయారు చేస్తారు మనకి గైడెడ్ మిసైల్స్ తయారు చేస్తారు. ఓకేనా, ప్రాజెక్ట్ A-17 కింద గైడెడ్ మిసైల్స్ తయారు చేస్తాడు. ఆ గైడెడ్ మిసైల్స్లో భాగంగానే ఇది ఒకటి ఏది INS దునాగిరి. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ ఎవరు టటూ రాణి లాంచ్ ద వాట్ ఏమో లాంచ్ చేశాడంట. ఏంటిది ఇగో ఇది రెపోస్పే. రెపోస్పే ఈజ్ ద వాట్ చూడండి రెపోస్పే ఈజ్ ద వాట్ మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ అండ్ 5 గిటాల్ ఈజ్ ద వాట్ ఫినాన్షియల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద ఫ్యూలింగ్ రైట్. చూద్దాం ఇక్కడ మీకు వెహికల్ కనిపిస్తుంది. ఈ వెహికల్ ఏంటిది అంతటా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఏంటిది రెపోస్పే అనేది ఏంటి అంతటా తిరుగుతుంటుంది. అందరు తిరుగుతుంటే ఎవరైనా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అది వెహికల్ అనమాట. వెహికల్ ఒక ప్లేస్ పెట్రోల్ బంక్లా ఒకటే చోట ఉండదు. అది వెహికల్ కాబట్టి అన్ని ప్లేస్లకు తిరుగుతూ ఉంటుంది. అన్ని ప్లేస్లకు తిరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం చేయొచ్చు మన దగ్గర మన ఇంటి దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ దీనికి దట్టబెట్టి ఏం చేయొచ్చు అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. సో రెపోస్పే ఇస్ ద వాట్ ప్లాట్ఫామ్ త్రూ విచ్ ఏ పర్సన్ కెన్ ఆర్డర్ ద వాట్ మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్ ఆన్ అప్లికేషన్ అండ్ ఛార్జింగ్ దేర్ వెహికల్స్. ఓకేనా, రెపోస్పే అనేది ఏంటిది మొబైల్ అప్లికేషన్. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా నువ్వు బుక్ చేసుకున్నావు అనుకో, అది నీ ఇంటి ముందరికి వస్తుంది. నీ ఇంటి ముందరికి వస్తే నీ ఎలక్ట్రిక్ వెహికల్ ఏం చేయొచ్చు ఇమీడియట్గా నువ్వు ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. మనం అర్థమవుతుందా? అలా కూడా ఇది రెపోస్పే అనేది కొత్త నావెల్ ఇన్వెన్షన్ అనమాట. ఇంకా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో పాపులర్ కాలేదు కాబట్టి మనకి ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఫ్యూచర్లో నెక్స్ట్ రావచ్చు మనకి ఇలా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ని బుక్ చేసుకుంటే అది మన ఇంటి దగ్గరికి రావచ్చు. దాన్ని ఏం చేసుకోవచ్చు మనం హాయిగా ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనకి. దానికోసం ఇలా మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. ఏంటిది రెపోస్పే అనేది ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్కి బుక్ చేసుకోవడానికి. ఎలా ఎట్లయితే బుక్ చేసుకుంటావు అట్లనే ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్ని బుక్ చేసుకుంటావు ఛార్జింగ్ కోసం. రా మా ఇంటికి రా అని చెప్పి. ఓకే, 5 డిజిటల్ అని ఏంటిది అది ఫినాన్షియల్ టెక్నాలజీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి సంబంధించింది. ఏది 5 ఇది ఏది 5 గిటాల్. నెక్స్ట్ వారణాసి. Varanasi is designated as the first cultural and the tourism capital of the scope for the 2022 and the 23 year. So this is the named as the first cultural and tourism capital of the Shanghai Cooperation Organization. ఏదో మన SCO ఆర్గనైజేషన్ ఉంది కదా, SCO ఆర్గనైజేషన్లో చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్
ఇవన్నీ కూడా మెంబర్స్ మనకి. దేంట్లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో 8 కంట్రీస్ ఉంటాయి. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి 2022 సమ్మిట్, 2022 అండ్ 2023 సమ్మిట్స్ జరుగుతున్నాయి. 2023 సమ్మిట్ అనేది ఇండియాలో జరగబోతుంది షాంఘై కోఆపరేషన్‌ది. 2022 సమ్మిట్ అనేది మనకి సమర్కండ్. ఎక్కడ? సమర్కండ్ ఉజ్బెకిస్తాన్‌లో జరగబోతుంది. 2022లో దీనికి సంబంధించిన సమ్మిట్. దేనికి? స్కో సమ్మిట్ అనేది ఉజ్బెకిస్తాన్‌లో జరగబోతుంది. అండ్ 2023లో ఇండియాలో జరగబోతుంది. ఏ సమ్మిట్? మనకి షాంఘై కోఆపరేషన్ సమ్మిట్. దాంట్లో భాగంగానే మనకి మన వారణాసి సిటీ ఏదైతే ఉందో, ఈ వారణాసిని ఏంటిది ఫస్ట్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది మనకి. కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఏంటిది కల్చరల్ ప్లస్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ ఎలక్ట్రిక్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది జనరల్ హెల్త్ కేర్. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ 5G ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. జీఈ హెల్త్ కేర్. ఓకే, జీఈ హెల్త్ కేర్ లాంచ్ చేయడం వాట్ ఇండియాస్ ఫస్ట్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడ? మనకి ఇక్కడ జాన్ ఎఫ్ టెక్నాలజీ సెంటర్ బెంగళూరులో మనకి లాంచ్ చేయబోతున్నారు. ఇండియా యొక్క ఏంటిది 5G ఇన్నోవేషన్ హబ్. 5G ఇన్నోవేషన్ హబ్. నెక్స్ట్ 10th వరల్డ్ పీస్ ఫోరం ఆర్గనైజ్డ్ బై బీజింగ్ బై ద సింగా యూనివర్సిటీ. ఎవ్రీ ఇయర్ ఈ యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తుంటుంది. మనకి 10th ఎడిషన్ ఆఫ్ ద ఏంటిది వరల్డ్ పీస్ ఫోరం. ప్రపంచ శాంతిని ఎలా పెంపొందించాలి, ప్రిజర్వింగ్ ద ఇంటర్నేషనల్ స్టెబిలిటీ, కామనాలిటీ, కాంప్రహెన్సివ్ అనే థీమ్ తోటి మనకి 3rd జూలై 2002లో మనకి వెళ్ళడం జరిగింది. సో ఇండియా యొక్క అంబాసిడర్ అయినటువంటి ప్రదీప్ కుమార్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి దేనికి సంబంధించినటువంటి వరల్డ్ పీస్ ఫోరం అనేది మనకి బీజింగ్లో జరిగింది. మనకి ఇక్కడ ఈ సింఘా యూనివర్సిటీ మనకి బీజింగ్లో జరగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలిటీ ఎట్ ద ప్రీ ప్రైమరీ లెవెల్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఏ ఇయర్లో? 2020లో తీసుకొచ్చింది. మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలలో మొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కానీ ప్రీ ప్రైమరీ లెవెల్లో కర్ణాటక స్టార్ట్ చేయలేదు. హైయర్ ఎడ్యుకేషన్లో కర్ణాటక స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏంటిది ఉత్తరాఖండ్ అనేది ప్రీ ప్రైమరీ లెవెల్లో మనకి స్టార్ట్ చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనకు ప్రీ ప్రైమరీ లెవెల్లో స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రంగా ఏది మనకి ఇది రికార్డులోకి ఎక్కింది. ఏ స్టేట్? ఉత్తరాఖండ్ స్టేట్. ప్రీ ప్రైమరీ లెవెల్లో మనకేంటిదంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ కర్ణాటక ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని. కానీ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఇంప్లిమెంట్ ఏ రాష్ట్రం చేయలేదు. మనకి ప్రీ ప్రైమరీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటిది? ఉత్తరాఖండ్. కానీ ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది కర్ణాటకనే. కానీ ప్రీ ప్రైమరీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నది మాత్రం ఉత్తరాఖండ్. ఎందుకంటే ప్రీ ప్రైమరీ లెవెల్లో కర్ణాటక ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ ఓలా అన్వీల్స్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ నేమ్డ్ లిథియం అయాన్ సెల్. So that is a Bengaluru based company. So electric two-wheeler maker, that is a Ola Electric launched the nickel and the manganese cobalt ఉన్నటువంటి కంపెనీని లిథియం అయాన్ సెల్ బ్యాటరీని తయారు చేయడం జరిగింది. సో ఓలా అన్వీల్స్ ద ఇండియాస్ ఏంటిది ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ లిథియం అయాన్ సెల్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి లిథియం అయాన్ సెల్స్ కావాలి కదా, దానికి సంబంధించి ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించి ఇండియాలో మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క పూర్తి టెక్నాలజీతో తయారైనటువంటి ఏంటిది ఎలక్ట్రిక్ బ్యాటరీని తయారు చేయడం జరిగింది. దట్ ఇస్ ఓలా ఎలక్ట్రిక్ అనేది మనకేంటిది బెంగళూరు బేస్డ్ ఏంటిది ఎలక్ట్రిక్ టూ వీలర్ మనకేంటి ఓలా ఎలక్ట్రిక్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ లిథియం అయాన్ సెల్. నెక్స్ట్ క్రొయేషియా బికేమ్ ద 28th కంట్రీ టు అడాప్ట్ ద యూరో కరెన్సీ. మనకు యూరో కరెన్సీని ఆల్మోస్ట్ 19 దేశాలు వాడుతున్నాయి. యూరో కరెన్సీని వాడే 19 దేశాలని మనం ఏమంటాం అంటే మనకు యూరో జోన్ అని పిలుస్తుంటాం. ఏంటిది? యూరో జోన్ అని పిలుస్తుంటాం. మనకి దీంట్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. లక్స్ లలిత్ అని గుర్తుపెట్టుకోవాలి. లక్సెంబర్గ్ కానీ, లాత్వియా కానీ, లిథువేనియా కానీ. సో BIG బిగ్. ఓకే, లక్స్ లలిత్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిగ్స్ అని ఒక కోడ్ ఉంటుంది మనకి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద పిగ్స్ అని. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద పిగ్స్ అని ఉంటాయి మనకి. సో ఇటలీ కానీ, గ్రీస్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, గ్రీస్ కానీ, పోర్చుగల్ కానీ ఇలా చాలా వరకు 19 దేశాలు ఉన్నాయి. 19 దేశాలతో పాటు ఇప్పుడు యూరో కరెన్సీలోకి వచ్చగా మనకి ఇది క్రొయేషియా అనే కంట్రీ అనేది చేరింది. క్రొయేషియా కంట్రీ ఏంటిది? జాగ్రెబ్. సో దాని యొక్క క్యాపిటల్ సిటీ జాగ్రెబ్. ఇప్పుడు ఇది 28th కంట్రీగా మనకి జాయిన్ అయ్యింది. దేంట్లో? యూరో కరెన్సీని వాడే 20వ కంట్రీగా మనకి జాయిన్ అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లో మనకి లాస్ట్గా లిథువేనియా జాయిన్ అయింది. ఎన్నవ కంట్రీగా? 19th కంట్రీగా లిథువేనియా జాయిన్ అయితే మనకి ఇప్పుడు 2022లో మనకి 20వ దేశంగా మనకి
ఇది ఎంట్రీ అయింది. ఏది క్రొయేషియా అనేది. ఆల్రెడీ 19 దేశాలు వాళ్ళందరూ కలిసి సేమ్ కరెన్సీని వాడుతున్నారు. 19 దేశాలు కలిపి సేమ్ కరెన్సీని వాడతారు. ఆ సేమ్ కరెన్సీని వాడే 19 దేశాలని మనం యూరో జోన్ అని పిలుస్తుంటాం మనం. ఏమని పిలుస్తుంటాం మనం? యూరో జోన్ అని పిలుస్తుంటాం మనము. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలా. రైట్. సామ్‌సంగ్ డెవలప్ ద ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఏంటిది? వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రాఫిక్ డ్రామ్ చిప్ అనేది డెవలప్ చేసింది. ఎవరు? ఏ కంపెనీ డెవలప్ చేసింది అనేది ఇంపార్టెంట్. ఎవరు? సామ్‌సంగ్ కంపెనీ అనేది డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. అంటే గ్రాఫిక్స్ కోసం వాడతాం కదా! ఈ డైనమిక్ ఇదే కదా! డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమరీ చిప్ ఉంటుంది కదా! ర్యామ్ చిప్. దీన్ని ఫాస్టెస్ట్ స్పీడ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీస్ తోటి దీన్ని ఇది గ్రాఫిక్ డిజైనింగ్‌లో వాడే చిప్స్ ఉంటాయి కదా! ఆ చిప్స్‌ని మనకి ఫాస్టెస్ట్ చిప్‌ని మనకు డెవలప్ చేసింది. సామ్‌సంగ్ డెవలప్ ద ఇండస్ట్రీస్ ఫస్ట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రాఫిక్ ఏంటిది? డ్రామ్ చిప్‌ని డెవలప్ చేయడం గ్రాఫిక్ డిజైన్‌లో వాడే చిప్‌ని ఏ కంపెనీ? ఫాస్ట్‌గా పనిచేసే చిప్‌ని తయారు చేసిందంట. ఏ కంపెనీ? సామ్‌సంగ్ కంపెనీ. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సైన్ అగ్రీమెంట్ విత్ సిక్కిం టు బూస్ట్ ద కల్టివేషన్ ఆఫ్ ద సాఫ్రాన్. సో సాఫ్రాన్ కల్టివేషన్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతది. ఆ సాయిల్స్‌ని మనం ఏమంటాం? కరేవా సాయిల్స్ అని చెప్తుంటాం. కరేవా సాయిల్స్ ఉంటాయి జమ్మూ కాశ్మీర్‌లో స్పెషల్‌గా కాశ్మీర్ వ్యాలీలో ఉంటాయి. ఆ కాశ్మీర్ వ్యాలీలో మనకి ఆహ్, సాఫ్రాన్‌ని కల్టివేట్ చేస్తాం. ఆ సాఫ్రాన్‌ని కల్టివేట్ చేసి దాంతో భాగంగా సిక్కింలో కూడా సాఫ్రాన్ కల్టివేషన్‌ని ప్రమోట్ చేయడానికి కోసము జమ్మూ కాశ్మీర్ గాని, సిక్కిం గాని 2 రాష్ట్రాలు ఏం చేసుకున్నాయి మనకి అగ్రీమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌లో భాగంగా. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి స్కీమ్. మన సంస్కృతి గాని, మన సాంప్రదాయాలు గాని ఒకరి నుంచి ఇంకొకడు ఏం చేయాలా? నేర్చుకోవాలి మనం. ఆ నేర్చుకోవడానికి కోసమే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే స్కీమ్‌ని లాంచ్ చేసాం మనం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్. ఈ ఏక్ భారత్ అండ్ శ్రేష్ఠ్ భారత్ స్కీమ్‌లోనే మనకి జమ్మూ కాశ్మీర్ వాళ్ళు సాఫ్రాన్‌ని ఎట్లా కల్టివేట్ చేయాలి? ఎలా కల్టివేట్ చేయాలి? ఏం చేయాలని నేర్పిస్తారు. ఎవరికి? సిక్కిం వాళ్ళకి. సో, ఆ విధంగా వీళ్ళిద్దరు అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. ఏది? జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కిం టు ప్రమోట్ ద కల్టివేషన్ ఆఫ్ ద సాఫ్రాన్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటాయి కదా! చెత్త ల్యాప్‌టాప్‌లు గాని, మొబైల్స్ గాని ఇవన్నీ ఉంటాయి కదా! సో, అలా ఢిల్లీలో ఏమొస్తుంది మనకి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ఎవర్ ఈ వేస్ట్ ఏమంటారు? ఎకో పార్క్ అనేది రాబోతుంది. ఎక్కడ? ఢిల్లీలో మనకి 21 ఎకర్స్‌లో రాబోతుంది మనకి. సో, మనకి ఈ ప్లేస్ లోపల వేస్ట్ ఎక్కడ? హోలంబి కలాన్ లోపల ఢిల్లీలో రాబోతుంది 21 ఎకర్స్‌లో నార్త్ వెస్టర్న్ ఢిల్లీలో. ఈ వేస్ట్ అనేది మనకి ఐఐటీ వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని ఇక్కడ మనకి నిర్మించబోతున్నారు. ఎవరు? సో, ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పార్క్ ఎవరితోటి? ఐఐటీ ఢిల్లీ తోటి సహకారంతోటి మనకి నిర్మించబోతున్నారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా పార్క్ డిఫరెంట్ ఏంటిది? ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ల్యాప్‌టాప్‌లు గాని, మొబైల్ ఫోన్‌లు పాడైపోయినాయి ఉంటాయి గాని ఒక డిఫరెంట్ డిజైన్‌లో అమరుస్తారక్కడ అంతే. దాన్ని మనం ఈ వేస్ట్ పార్క్ అని చెప్తుంటాం మనం. సో, దట్ ఈస్ ఎక్కడైతే సో, ఇక్కడ హోలంబి కలాన్ న్యూ ఢిల్లీలో రాబోతుంది మనకి. Kerala is the first state in India. Kerala is the first state in India to have its own internet. Kerala became the first state to have the own internet service. That is the KOFN. Kerala optical fiber network KOFN. So KOFN is the received the internet service provider ISC license from the Department of Telecommunication. And KOF is the digital divide. వాళ్ళ రాష్ట్రంలో సపరేట్‌గా మనకి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి సపరేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఉన్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం. మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ ఎవడు చేస్తాడు? ఎవడో ఒకడు ప్రొవైడ్ చేస్తాడు. కానీ కేరళలో అలా కాదు. కేరళ గవర్నమెంటే లైసెన్స్ తీసుకుంది. ఎవరి నుంచి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకొని, అలా కేరళ గవర్నమెంటే సెపరేట్‌గా మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. అలా మనకి చూస్తే కేరళ ఈస్ ద ఇంటర్నెట్ కనెక్టింగ్ ద అన్‌కనెక్టెడ్. దట్ కేరళ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు హావ్ ద ఓన్ ఇంటర్నెట్ సర్వీస్. వాళ్ళకంటూ ఒక ఇంటర్నెట్ సర్వీస్ ఉంది. వాళ్ళే రన్ చేస్తారు దాన్ని. మనము ఎవరి నుంచి తీసుకుంటాం? గూగుల్ నుంచో, మనకి వీని నుంచో, వాని నుంచో తీసుకుంటాం కదా మనం. ఎవడో ఉంటాడు కదా మనకి. గుర్తొస్తలేదు. యాక్ట్ ఫైబరో ఇంకోడో. రైట్. ఇండియాస్ దట్ ఈస్ అహ్మదాబాద్ అండ్ కేరళ బికేమ్ ద సో వరల్డ్స్ 50 సో గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ద 2022 బై ద మ్యాగజైన్. ఏ మ్యాగజైన్ అంట? టైమ్స్ మ్యాగజైన్. టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ గాని అండ్ కేరళ రాష్ట్రాలు గాని 2 కూడా టైమ్స్ మ్యాగజైన్ ప్రకారంగా మనం చూడాల్సిన ప్లేసెస్‌లలో గొప్ప ప్లేసెస్‌లలో వరల్డ్ డెస్టినేషన్ టు ఎక్స్‌ప్లోర్ అనే దాంట్లో మనకి ఉన్నాయి. దాంతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఏంటి? అల్ ఖైమాయి యూఏఈ, పార్క్ సిటీ ఉతాహ్ గాని, ఉతాహ్ అండ్ సియోల్, ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ద ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా చూడదగిన ప్లేసెస్‌లలో ఉన్నాయి మనకి. పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ మనకు అవసరం లేదు. కానీ ఇండియా నుంచి అహ్మదాబాద్ గాని, కేరళ అనేది 2 కూడా ఉన్నాయి. సో టైమ్స్ మ్యాగజైన్ లోపల మనకి చూడాల్సినటువంటి 50 గ్రేటెస్ట్ ప్లేసెస్‌లలో మనకి అహ్మదాబాద్‌కు ఒకటని చెప్పేసి ప్రస్తావించింది. ఏ మ్యాగజైన్? టైమ్స్ మ్యాగజైన్.
నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గాని అండ్ సఫరాన్ హెలికాప్టర్ ఫాన్స్ బేస్డ్ అనే సఫరాన్ హెలికాప్టర్స్ అనే వాళ్ళు ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. దేనికోసం సంబంధించి ఈ ఇంజన్స్ తయారు చేస్తారంట. ఏవి హెలికాప్టర్ ఇంజన్స్ తయారు చేయడానికి కోసం. హెలికాప్టర్స్ ఇంజన్స్ తయారు చేసుకోవడానికి 50-50 జాయింట్ వెంచర్ అనమాట. 50% హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి షేర్ ఉంటుంది. 50% ఇది సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్స్కి ఉంటుంది. ఏ కంపెనీ ఇది? ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఈ ఇంజన్స్ తయారు చేయడానికి ఒప్పందం రాసుకున్నారు. నెక్స్ట్ త్రిపురలో మనకి త్రిపుర వీక్ లాంగ్ ఏంటిది కరాచీ ఫెస్టివల్ బిగిన్స్. కరాచీ కాదు, కర్చీ ఫెస్టివల్. ఇక్కడ కర్చీ ఫెస్టివల్ అనేది ఎక్కడ మొత్తంలో ట్రైబల్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక 14 దేవుళ్ళు ఉంటాయి. ఆ 14 దేవుళ్ళని పూజించడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో వీక్ లాంగ్ ఏంటి కర్చీ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? త్రిపురలో జరుగుతూ ఉంటుంది మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రంలో? త్రిపురలో జరుగుతుంటుంది మనకి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జరుగుతుంది త్రిపురలో. నెక్స్ట్ ఇండియా, మెడగాస్కర్ 2 కూడా అగ్రిమెంట్ రాసుకోవడం. దేనికి సంబంధించిన అగ్రిమెంట్ రాసుకున్నారు మనకి? టెలి ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ ద్వారా మనకి ఏంటిది ఎడ్యుకేషన్ అందించడం. మనకి ఇప్పుడు జూమ్ ద్వారా వీటి ద్వారా మనకు లెసన్స్ వింటున్నామా లేదా? అట్లానే మనకి ఆన్లైన్లో లెసన్స్ వినడానికి కోసం మనకు ఇండియా అనేది హెల్ప్ చేస్తుందంటే ఎవరికి? మెడగాస్కర్కి హెల్ప్ చేస్తుందంట. దానికోసం ఇండియా, మెడగాస్కర్ అనే అగ్రిమెంట్ రాసుకున్నది. దీంట్లో టెలి ఎడ్యుకేషన్ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అందించడానికి కోసం. నెక్స్ట్ వన్ దట్ ఈస్ ReNew. దట్ ఈస్ ఇండియాలో ఉన్నటువంటి ఒక కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ ఇది ReNew. ReNew ఈజ్ అవాట్ ఇండియాస్ లీడింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. ఏం చేసిందంట 2024లో ఈ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది ఫ్రమ్ ద వాట్ నాన్ బ్యాంక్ ఫినాన్షియల్ కంపెనీ. మీనింగ్ ఏంటిదంటే వేరే దేశాలలో అమ్ముతున్నాం అనుకో, వేరే దేశాలలో అమ్మడానికి కోసం ఏమంటున్నాం మనం బాండ్స్ ఇష్యూ చేయాలి. మన బాండ్స్ ఇష్యూ చేయాలంటే వేరే దేశాలను కొనాలంటే వాడు రూపీలలో ఇస్తే బాండ్స్ కొంటాడా? కొనడు కదా. దేంట్లో ఉండాలి? ఫారిన్ కరెన్సీలో ఉండాలి బాండ్స్ అనేటివి. అందువల్ల ఇది రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అనేది డాలర్ డినామినేటెడ్ బాండ్స్ని వేరే దేశంలో అమ్ముతుంది మనకి ఈ కంపెనీ అనేది. ఏది? ఇది. సో రెన్యూ పవర్ అనే కంపెనీ అనేది. సో దట్ ఈస్ రెన్యూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. ఇలా చాలా కంపెనీస్ మనకి డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఇష్యూ చేస్తాయి. కానీ ఇది ఏ కంపెనీ? రెన్యూబుల్ కంపెనీ. ఇప్పుడు రిలయన్స్ ఇష్యూ చేయలేదా? ఇష్యూ చేసింది. చాలా కంపెనీ ఇష్యూ చేసినాయి. కానీ రిలయన్స్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ కాదు కదా. ఇక్కడ ఏంటిది ఏమండి? ఫస్ట్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ టు రీఫినాన్స్ డాలర్ డినామినేటెడ్ బాండ్స్. డాలర్ డినామినేటెడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాలర్ డినామినేటెడ్ బాండ్స్లో కూడా వ్యాపారం చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు ఈ కంపెనీ అనేది. సో అందువల్ల ఇది ఫస్ట్ కంపెనీ అండి. సక్సెస్ఫుల్ రీఫైనాన్స్డ్ ద 2024 మెచ్యూరిటీ ఉన్నటువంటి అంటే 2024కి మెచ్యూరిటీ ఉన్నటువంటి ఏంటి డాలర్ డినామినేటెడ్ బాండ్స్ అని ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. రూపీలలో కాకుండా డాలర్స్లో. నెక్స్ట్ ఆర్బీఐ సెటప్ ద మెకానిజం టు సెటిల్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ పేమెంట్ రూపీస్. అంటే మనం వేరే దేశానికి వెళ్ళినాం అనుకో, వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాడు మనకు పేమెంట్ చేస్తాడు అనుకో రూపీలలో. మరి వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ అవి డాలర్లలో పేమెంట్ చేస్తాడు వాడు. ఒకవేళ డాలర్లలో పేమెంట్ చేస్తే వాటి రూపీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? దానికి సంబంధించి కొత్త పేమెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ అక్రాస్ ద బార్డర్ ఇన్ ఇండియన్ రూపీస్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్ ఇన్వాయిసింగ్. ఏం ఎక్స్పోర్ట్ జరిగినాయి, దానికి ఏం బిల్ వచ్చింది, ఎక్స్చేంజ్ రేట్ ఎంత, సెటిల్మెంట్ ఏ టైంలో అయినా ఎక్కడెక్కడైనా దానికి సంబంధించి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది. దాని పేరే ఇంటర్నేషనల్ ట్రేడ్ పేమెంట్స్ ఇన్ ద రూపీస్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని. ఫారినర్ ఉన్నారు, ఫారినర్ వాడు నీకు ఫారిన్ కరెన్సీలో పే చేశాడు. ఫారిన్ కరెన్సీలో పే చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలి? ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకోవాలి కదా. కన్వర్ట్ చేసుకోవాలంటే మరి ఎంత అమ్మినావు అంటే దానికి ఏముండాలి? ఇన్వాయిసింగ్ ఉండాలి. ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత, రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, మనం మల్టిప్లై చేయాలి కదా. ఒక డాలర్కి ఎన్ని రూపీస్ వస్తాయని మల్టిప్లై చేసి దాన్ని సెటిల్మెంట్ చేయాలి. దానికోసమే మనకి ఈ కొత్త సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఏది? సో ఇంటర్నేషనల్ ట్రేడ్ పేమెంట్స్ ఇన్ ద రూపీ. అగ్నికుల్ ఇది చెన్నై బేస్డ్ కంపెనీ. ఏది? అగ్నికుల్ కాస్మోస్ అనేది చెన్నై బేస్డ్ కంపెనీ. సో ఇది ఏంటిదంట ఇండియా చూడండి వీళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఏంటిది? సో ఫస్ట్ రాకెట్ మేకింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇలా యొక్క ఈ రాకెట్ 1 అన్నమాట. దాని పేరే రాకెట్ ఫ్యాక్టరీ 1 అండ్ దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రాకెట్ ఫెసిలిటీ విత్ 3D ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్. సో రాకెట్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో మన 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ రాకెట్ ఇంజన్స్ ఉన్నాయి కదా, ఈ రాకెట్ ఇంజన్స్ని ప్రింట్ చేయడానికి కోసం అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళ సహకారంతో ఈ అగ్నికుల్ అని చిన్న స్టార్టప్ కంపెనీ అనుకోండి. సో అలా అగ్నికుల్ లాంచ్ చేస్ ద ఫస్ట్ రాకెట్ ఫెసిలిటీ ఫర్ ద సో 3D ప్రింటింగ్ ఇంజన్స్. సో 3D ఇంజన్స్ అనేది 3D ప్రింటింగ్ ఇంజన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా అగ్నికుల్ అనేది మన 3D ప్రింటింగ్ ఇంజన్స్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. అంటే ఆ టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేస్తారు. ఎవరు? అగ్నికుల్ అనే స్టార్టప్. ఏది? ఈ ఇంజన్స్ని 3D ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రిలీజ్డ్ ద 4th ఎడిషన్ ఆఫ్ ద గ్లోబల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ డేటాబేస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో దీన్ని మనకి ఏంటి ద గ్లోబల్ ఇండెక్స్ డేటాబేస్ 2021 ఫినాన్షియల్ ఇంక్లూజన్ డిజిటల్ పేమెంట్స్ అండ్ రిలీజియన్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద COVID-19 అనే పేరుతోటి ఈ డేటాబేస్ని రిలీజ్ చేసింది. ఎవరు?
వరల్డ్ బ్యాంక్. ఈ డేటా ప్రకారం ఏంటిదంటే ఇండియాలో దాదాపు చూసుకుంటే 1.4 బిలియన్ పీపుల్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇంతవరకు ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదని చెప్తుంది. యాజ్ పర్ దట్ ఇండియా అమంగ్ ద 7 కంట్రీస్ విచ్ ఇస్ హోమ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ 1.4 బిలియన్ అడల్ట్స్ వితౌట్ యాక్సెస్ ద బ్యాంకింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండియాలో 1.4 బిలియన్ మెంబర్స్కి ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ అందుబాటులో లేదు. దాంట్లో మనకి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కడున్నారు, ఇండియాలో ఉన్నారని చెప్తున్నారు. ప్రపంచం మొత్తంలో ఇంతమందికి బ్యాంకింగ్ సిస్టమ్ లేకుంటే దాంట్లో మన దేశం కూడా ఒక దిక్కుమాలిన దేశం అనమాట. బ్యాంకింగ్ సిస్టమ్ యాక్సెస్ లేదంట మనకి చాలామందికి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వింబుల్డన్. సో మనకి వింబుల్డన్ అని అందరికీ తెలుసు. జూన్ 20 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్స్ అండ్ జూలై 10 రోజు మనకి వింబుల్డన్ జరుగుతుంది. 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి కదా. యూఎస్ గ్రాండ్ స్లామ్ కానీ, ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ కానీ, వింబుల్డన్ కానీ, ఓకే, ఇవన్నీ మనకి గ్రాండ్ స్లామ్స్ జరుగుతుంటాయి. మనకి ఫ్రెంచ్ ఓపెన్ కానీ. సో దాంట్లో ఈ 4 గ్రాండ్ స్లామ్స్లలో ఇదొక గ్రాండ్ స్లామ్. ఇది వింబుల్డన్ అనేది మొన్న రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇక్కడ జకోవిక్ గెలవడం జరిగింది విన్నర్స్. మనకి ఇక్కడైతే నిక్ క్రియోకి రన్నర్, ఇతని పైన గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇది మెన్ సింగిల్స్. అండ్ ఉమెన్ సింగిల్ చూసుకుంటే మనకి ఎవరు గెలిచారు, మనకి ఎలీనా రబాకా కజకిస్తాన్ ఫస్ట్ టైం గెలవడం. ఇప్పటివరకు ఎవరు గెలవలేదు. ఇవన్నీ మనకి అవసరం లేదు పెద్దగా. రైట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కూడా. ఇది జకోవిక్, ఇక్కడ ఏంటి మనకి ఎలీనా గెలవడం జరిగింది కజకిస్తాన్కి సంబంధించి వింబుల్డన్కి సంబంధించి. నెక్స్ట్ సింగపూర్ ఓపెన్ షట్లర్ పివి సింధు గెలవడం జరిగింది. సో ఇవి పివి సింధు డిఫీటెడ్ ద సింగపూర్ ఛాంపియన్షిప్ 2022ను గెలవడం జరిగింది బై డిఫీటింగ్ ద చైనాస్ ఏంటిది, చైనా యొక్క వాంగ్జీ అనే ఆమెను ఓడించి మనకి సో సింగపూర్ మనకి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరు, పివి సింధు. ఓకే. సో దిస్ వాజ్ ద అవర్ ఫస్ట్ సింగపూర్ ఓపెన్ టైటిల్ అండ్ థర్డ్ టైటిల్ ఆఫ్ ద 2020. ఇప్పటివరకు సింగపూర్ ఓపెన్ టైటిల్ని గెలవలేదు. సింగపూర్ ఓపెన్ని గెలవడం అనేది పివి సింధు మొదటిసారిగా గెలవడం అనేది. అండ్ ఇవి కూడా ఇంపార్టెంట్. నోవాక్ జోకోవిక్ కానీ అండ్ నెక్స్ట్ ఎలీనా కానీ. ఓకే, ఇదేంటి ఛాంపియన్స్ ఆఫ్ ద వింబుల్డన్ 2022 జరిగింది. వాళ్ళు ఓల్డెస్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఇదే మనకి. ఇది వింబుల్డన్ అనేది ఓల్డెస్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మనకి. సో గుర్తుపెట్టుకోవాలి. సో నోవాక్ జోకోవిక్ ఈజ్ అవార్డ్ 7th వింబుల్డన్ టైటిల్ అండ్ ఈజ్ అవార్డ్ 4th స్టేట్ వింబుల్డన్ టైటిల్ ఇన్ ద సింగిల్. ఇది 7వసారి గెలవడం. దేన్ని, వింబుల్డన్ టైటిల్ని గెలవడమే 7వసారి మనకి. ఓకేనా. రైట్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్. అండ్ మిగతా కరెంట్ అఫైర్స్ తోటి మనము మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే అండ్ జై హింద్.